మీకన్నా ముందు బ్యాచ్ లోనే సారు తన యొక్క కోర్సుని ఈపీఎస్ కోర్సుని కంప్లీట్ చేసుకున్నాడు. సో సారు ఎండి సాజిద్ గారు, సార్ వచ్చేసేసి సాఫ్ట్ స్కిల్స్ చేసుకుంటూ సాఫ్ట్ స్కిల్స్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ దాంతోపాటు సార్ వచ్చేసి ఎంఎస్సి బిఈడి అండ్ ఎంఏ ఇంగ్లీష్, ద నెక్స్ట్ సైకాలజీలో మంచి అయినటువంటి ఒక సర్టిఫికేట్ ని సైకాలజిస్ట్ గా ఉండు మన ముందు లాస్ట్ మీలాగా ఒక విద్యార్థిగా కూర్చుంటూ మేము చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని అర్థం చేసుకుంటూ మాతో పాటు నడుస్తూ ఈ రోజు మీ ముందుకు వస్తున్నారండి ఎండి సాజిద్ గారు. సార్, వెల్కమ్ టు టుడే సెషన్. సో ద టైమ్స్ ఈజ్ యువర్ సార్. వెల్కమ్ టు దిస్ ఎయిత్ డే క్లాస్ సార్. థ్యాంక్ యూ. Yes sir. Thank you sir. Thank you sir. Presentation skills. Sir, am I audible sir? Yeah, clear sir. Clear. Presentation skills. ఇప్పటి వరకు మీరు ఏబిసి దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్, కంటెంట్, నిన్నటి దాకా గోల్ సెట్టింగ్, ఏవి గారు ఎక్స్ప్లెయిన్ చేసిన గోల్ సెట్టింగ్ దాకా, ఇంకా రాబోయే రోజుల్లో కూడా తెలుసుకోబోతున్న టాపిక్స్ మొత్తం 20 టాపిక్స్ ఈపీఎస్ కోర్సులో, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో 21 టాపిక్స్. ఇందులో 20 టాపిక్స్ ఒకవైపు అయితే ఈ రోజు మనము ఈ సెషన్ లో డిస్కస్ చేసుకోబోతున్న ప్రెజెంటేషన్ స్కిల్స్ ఒకవైపు అండి. ఎందుకంటే ప్రెజెంటేషన్ స్కిల్స్ తెలియకుండా మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఇప్పుడు శ్రీధర్ సార్ చెప్పినట్లుగా, సార్ ఇప్పుడు మెంటర్ సార్ నాకు హెల్ప్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా హౌ టు డెలివర్ ద స్పీచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డిఫరెంట్ ఆడియన్స్ కనుక మనకు అర్థం కాకపోతే, తెలియకపోతే మనకి ఎంత స్పీచ్ ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చు. కాబట్టి ప్రెజెంటేషన్ స్కిల్స్ తెలుసుకున్న వాళ్ళు, ప్రెజెంటేషన్ స్కిల్స్ ని అర్థం చేసుకున్నట్లయితే మీ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ ను ఇంకా చాలా మోర్ ఎఫెక్టివ్ గా మలుచుకోవచ్చు. అయితే ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటే ఏంటి, అసలు ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటే ఏమిటి? డియర్ పార్టిసిపెంట్స్ జాగ్రత్తగా వినాలండి. డియర్ పార్టిసిపెంట్స్, వింటున్న వాళ్ళు లిజన్ కేర్ఫుల్లీ. ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటే ఏమిటి? ప్రెజెంటేషన్ స్కిల్స్ ఆర్ ద స్కిల్స్ విచ్ యు నీడ్ ఇన్ డెలివరింగ్ ఎఫెక్టివ్ ఎంగేజింగ్ ప్రెజెంటేషన్ టు వెరైటీ ఆఫ్ ఆడియన్స్. మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు చెబుతున్నప్పుడు వింటున్న వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ, డియర్ పార్టిసిపెంట్స్ లిజన్ కేర్ఫుల్లీ, వింటున్న వారిని ఇన్వాల్వ్ చేస్తూ మీ ప్రెజెంటేషన్ ను ఎఫెక్టివ్ గా మలచడానికి తోడ్పడే నైపుణ్యాలను ప్రదర్శన నైపుణ్యాలు అంటాం, ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటాం. అయితే ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ సక్సెస్ఫుల్ గా మనం యూజ్ చేయగలిగితే మన స్పీచ్, మీరు మాట్లాడబోయేది 10 నిమిషాలైనా, 20 నిమిషాలైనా, 45 నిమిషాలైనా, 1 అవర్ అయినా, ఎక్కువైనా సరే, ఎఫెక్టివ్ గా మలుచుకోవడానికి ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ డెఫినెట్లీ మీకు యూజ్ అవ్వబోతున్నాయి. అయితే ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ ని అర్థం చేసుకోవడానికి దీని ఒక ప్లాన్ ని చేద్దాం. అండ్ ఐడియల్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రెజెంటేషన్. సార్ శ్రీధర్ సార్ ప్లీజ్. అండ్ ఐడియల్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రెజెంటేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో 3 అంశాలు ఉన్నాయండి. ఇందులో 3 అంశాలు దాగబడి ఉన్నాయి. ఈ 3 అంశాల్లో మొదటిది స్ట్రక్చర్ ఫర్ యర్ ప్రెజెంటేషన్. అందులో మొదటిది ఇంట్రడక్షన్, రెండవది మెయిన్ పాయింట్స్, మూడవది కంక్లూజన్. అసలు ఇంట్రడక్షన్ దేనికి? మీరు ఏమైతే చెప్పబోతున్నారో, మీరు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో దానికి ఇంట్రడక్షన్ అండి. ఇంట్రడక్షన్ ఎలా ఇస్తారు? మనిషికి ఆ టైం ని బట్టి ఇంట్రడక్షన్ వేరుగా ఉంటుంది. ప్రెజెంటేషన్ స్కిల్స్ ని ఇవ్వడానికి మనము ఈ 3 అంశాలను మనం అబ్జర్వ్ చేస్తే, అర్థం చేసుకోగలిగితే, మనం ఇవ్వబోతున్న స్పీచ్, మనం మాట్లాడబోతున్న అంశము ఇంకా ఎఫెక్టివ్ గా మారుతుంది. మొదటిది ఇంట్రడక్షన్ అంటున్నాం. వెల్కమింగ్ ఇంట్రడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడబోతున్నారు, మీరు మాట్లాడబోతున్నది ఎవరు వినబోతున్నారు, మైండ్ లో పెట్టుకోవాలి. అసలు మిమ్మల్ని మాట్లాడమని ఎవరు ఇన్వైట్ చేశారు, ఆ సంస్థ ఏంటి, మొదలైన విషయాలు దృష్టిలో పెట్టుకుని మనం ఇంట్రడక్షన్ చెప్పాలి. అయితే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు నా ఇంట్రడక్షన్ ఇస్తాను, లిజన్ కేర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ గంప నాగేశ్వరరావు గారి చేత నడపబడుతున్న ఇంపాక్ట్ ఫౌండేషన్ ఒక సంస్థ.
మెంటర్ ఏవి గారు, శ్రీధర్ వడ్డపల్లి గారు ఇన్వైట్ చేశారు. నేను మాట్లాడుతున్నాను, డియర్ పార్టిసిపెంట్స్ వింటున్నారు. ఇది వీళ్ళందరినీ కల్పించుకొని ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ చెప్తున్నాను చూడండి. Before begin this session, I want to say my heartfelt thanks to Sri Gampa Nageshwar Rao Garu, who is the founder of Impact Foundation, for accepting me as a member of Impact family. And my special thanks to AV Garu and Sridhar Vaddapalli Garu and all mentors, senior facilitators and energetic, enthusiastic, active participants. All of you, a pleasant evening. I am Muhammad Sajid Ansari. I am from Kagaz-Nagar. I am a certified soft skill trainer. I am running this institution since 2017. This is the introduction. చూడండి, ఇంట్రడక్షన్ ఎలా ఇచ్చాను. రేపు మీరు మాట్లాడబోతుంటే మీ ఇంట్రడక్షన్ కూడా ఎలా ఉండాలి అంటే, ఎక్కడ మాట్లాడుతున్నారు, ఎవరు వింటున్నారు, ఎవరు ఇన్వైట్ చేశారు దృష్టిలో పెట్టుకుని ఇంట్రడక్షన్ ఇవ్వాలి. అయితే ఇక్కడ మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, బెస్ట్ స్పీకర్ కున్న మంచి లక్షణము, మంచి క్యారెక్టర్ టైం లోపు ముగించాలండి. టైం లోపే ముగించాలి. టైం లోపు ముగించాలంటే మనము ప్రెజెంటేషన్ స్కిల్స్ ని ఏ టైంలో కంప్లీట్ చేసుకోగలగాలి, మనకు ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్రడక్షన్ చెప్పాను. ఇంట్రడక్షన్ మీరు మీ సొంత ఒక మంచి కొటేషన్ తో స్టార్ట్ చేస్తారా, లేకపోతే మంచి పద్యంతో స్టార్ట్ చేస్తారా, మీరు సింగర్స్ అయితే మంచి సాంగ్ తో స్టార్ట్ చేస్తారా, లేకపోతే ఒక స్టోరీ చెప్తారా, మీ ఇష్టం. ఎంత చెప్పినా మైండ్ లో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే 3 నిమిషాల లోపే ఇంట్రడక్షన్ అయిపోవాలండి. 3 నిమిషాలు. ఎందుకంటే సైకాలజీ ప్రకారము ఎవ్రీ 3 minutes కి ప్రతి వ్యక్తి మూడ్ డైవర్ట్ అవుతుందట, వ్యక్తి మరోవైపు ఆలోచిస్తాడట. సో ఆ 3 నిమిషాల లోపే ఇంట్రడక్షన్ ఉండాలని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఇంట్రడక్షన్ ఈ రకంగా ఉంది. ఇక మిగతాది మెయిన్ పాయింట్స్, మిడిల్ పాయింట్స్ అండి. అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది మెయిన్ పాయింట్స్, దాని గురించి చెప్దాం. తర్వాత కంక్లూజన్ షుడ్ బి పర్పస్ఫుల్ కంక్లూజన్, పర్పస్ గా ఉండాలి. ఇది కూడా 3 నిమిషాలను మించి ఉండకూడదు. 3 నిమిషాలను మించి ఉండకూడదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 45 నిమిషాలకి మనం మాట్లాడబోతున్నాం అనుకోండి, 45 minutes. చూడు, ఇంట్రడక్షన్ 3 minutes, మెయిన్ పాయింట్స్ చెప్పబోయేది ప్రెజెంటేషన్ అది ఒక 30 minutes, కంక్లూజన్ ఒక 3 minutes. ఎంత అయింది చూడండి, అటు ఇటు అయినా సరే 35-36 అయింది. మిగతా సమయము డౌట్ క్లారిఫికేషన్ కోసం QA సెక్షన్ కు ఇవ్వాలి. సో 40 minutes ని ఇలాగా మనం క్రియేట్ చేసుకోవాలి. అయితే ఈ మధ్యలో ఉన్న భాగం ఏదైతే చెప్పుకున్నామో మనము మిడిల్ పాయింట్స్ అన్నాం, మెయిన్ పాయింట్స్. ఆ మెయిన్ పాయింట్ అంటే మీరు ఏదైతే చెప్పబోతున్నారో, ఏమైతే మాట్లాడదలుచుకున్నారో ప్రజెంట్ చేయాలా. ఇప్పుడు మీ ముందు వారికి ప్రజెంట్ చేయాలి. ఈ ప్రజెంటేషన్ ను మనకు అర్థమయ్యే రీతిలో, మన ఎఫెక్టివ్ గా ఉండేటట్టుగా ఈ మెయిన్ పాయింట్స్ ని 3 భాగాలుగా చేసుకుందాం. మీకు కనబడుతుంది చూడండి, కంటెంట్, రెండవది వాయిస్, మూడవది ఓవరాల్ ఎక్స్ప్రెషన్స్. మొదటిది కంటెంట్ చూద్దాం, జాగ్రత్తగా వినాలండి. కంటెంట్ ఈజ్ కింగ్. ఇక్కడ 48%, 45%, 7% అని చెప్తున్నాం. ఇక్కడ 7% అని ఎందుకు అంటున్నాము అంటే, ఓన్లీ 7% 45% కంటే ఎక్కువనా, 48% కంటే ఎక్కువనా కాదు. అయినప్పటికీ కంటెంట్ ఇక్కడ కింగ్ లా ఉంది. కంటెంట్ ఈజ్ కింగ్ అన్నారు. కంటెంట్ ఎలా ఉండాలి, ఎలా రాసుకోవాలి, ఎలా మీకు రావాలి, మీలో భయం ఎలా పోవాలి చూద్దాం. కంటెంట్ ఇప్పుడు రాసుకోవాలి. మీకు కావాలి కంటెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి. మీరు ఎక్స్పర్ట్స్ అయితే, మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే ఆటోమేటిక్ గా మీకు కావాల్సిన నాలెడ్జ్ తో, మీ నాలెడ్జ్ తో కంటెంట్ మీరు సొంతంగా ఒక రైటర్ అయితే రాసుకోవచ్చు. లేదా మీకంటే సీనియర్స్ ఎవరైనా చెప్తే వాళ్ళ దగ్గర నుంచి రాసుకోండి. లేదా యూట్యూబ్ లో వీడియోస్ చూడండి. మీకు కావాల్సిన కంటెంట్ ను యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. మీకు కావాల్సినంత మ్యాటర్ వస్తుంది, దాన్ని తీసుకోవచ్చు. లేదా గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు కావాల్సిన దానికంటే ఎక్కువగా కంటెంట్ మీకు తీసుకోగలుగుతారు. ఈ రకంగా కంటెంట్ వచ్చింది. ఈ కంటెంట్ ని మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీ పేపర్ మీద పెట్టాలండి, పేపర్ లో రాయాలి. చాలా మంది ఏం చేస్తారంటే, ఈ రోజు నేను మాట్లాడాలి కదా, యూట్యూబ్ చూస్తారు, గూగుల్ చూస్తారు, లేకపోతే సీనియర్ చెప్పిన ఎగ్జాంపుల్ లో చూసేసి
విని చూసి చెప్పేస్తారు. అది పర్ఫెక్షన్ గా ఇవ్వదు, అది ఎఫెక్టివ్ గా ఉండదు. ఎఫెక్టివ్ గా మీ ప్రెజెంటేషన్ ఉండాలి అంటే కంటెంట్ లో మీరు కింగ్ లా ఉండాలి. కంటెంట్ కింగ్ లా ఉంటే కాదు, మీరు చెప్పే వాళ్ళు అంతా దాని మీద గ్రిప్ ఉండాలి. ఈ గ్రిప్ రావాలి అంటే చాలా మంది చూడండి, ఒక్కొక్కసారి డయాస్ మీద ఉంటారు, అందరు వింటూ ఉంటారు, మధ్యలో స్టక్ అయిపోతారు, మధ్యలో ఆగిపోతారు. కావాలని ఆగరండి. మైక్ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఎవరో పలకరిచ్చారు, ఓ అమ్మాయి ఏడ్చింది, ఒక అబ్బాయి ఏడ్చాడు, ఎవరు ఆ టైంలో నేను ఏం చెప్తున్నా ఏంటో మిస్ అయిపోతారు. ఎప్పుడు మర్చిపోరు, ఎంత డిస్టర్బెన్స్ అని ఎప్పుడు మర్చిపోరు అంటే జాగ్రత్తగా వినండి. ఈ 7% కంటెంట్ ని పర్ఫెక్ట్ గా తయారు చేయడానికి కొన్ని ట్రిక్స్ టిప్స్ చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి డియర్ పార్టిసిపెంట్స్. కంటెంట్ ఇప్పుడు మనం ఏం చేసాము, మనం సెర్చ్ చేసాము, మీ టాలెంట్ ని బట్టి, మీ దగ్గర ఉన్న స్మార్ట్ టెక్నాలజీని బట్టి మనం ఏం చేసాం, పేపర్ మీద పెట్టేసాం, పేపర్ మీద రాసుకున్నాము. పేపర్ మీద రాసుకున్న కంటెంట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన మైండ్ లోకి రావాలి. మన మైండ్ లో ఉంటేనే, మన మనసులో ఉంటేనే, మన హృదయంలో ఉంటేనే మన నోరు మాట్లాడుతుంది. చక్కగా మనము ఎఫెక్టివ్ గా చెప్పగలం. అయితే ఎలాగ మనం ఫ్లోగా నీళ్లు తాగినట్టుగా మాట్లాడగలుగుతాము, బెస్ట్ స్పీకర్ గా అనిపించుకోగలుగుతాము అంటే ఈ స్పీచ్, ఈ మాటలు, ఈ మ్యాటర్, ఈ కంటెంట్ ఏదైతే ఉన్నదో మీరు వాటిని చూసి ఒకసారి చదువుకోండి. ఒక ఐడియా వచ్చాక దాన్ని చూడకుండా మీకు మీరే ఒకసారి చెప్పుకోండి, మీకు మీరే ఒకసారి చెప్పుకోండి. డియర్ పార్టిసిపెంట్స్, లిజన్ కేర్ఫుల్లీ. ఒకసారి మీరు రాసుకున్న మ్యాటర్ ని మీకు మీరు ఒకసారి చెప్పుకోండి. మరోసారి వీలైతే మీరు యాక్టివ్ అయితే బెస్ట్ స్పీకర్ గా నేను ఎదగాలి అని ఒక ఆలోచన మీలో ఉంటే అద్దం ముందు నిలబడి మీకు మీరు చెప్పుకోండి. అద్దం ముందు నిలబడి మీకు మీరు చెప్పుకోండి. మరోసారి మీ ఫ్యామిలీ మెంబర్ లో ఒకరికి చెప్పి వినిపించండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా క్లోజ్ ఫ్రెండ్ కి చెప్పి వినిపించండి. ఈ ఫ్యామిలీ మెంబర్ కి అయినా సరే, క్లోజ్ ఫ్రెండ్ కి అయినా సరే చెప్పి వినిపించిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోండి. మీరు ఎలా చెబుతున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకోండి. అడిగి తెలుసుకున్న తర్వాత లేదు మా ఫ్యామిలీలో లేదు, మా ఫ్రెండ్స్ అని లేదు అనిపిస్తే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, మొబైల్ అసైన్మెంట్స్ ఎలా చేస్తున్నారు మీరు అదే విధంగా రికార్డ్ చేసుకోండి. మీరు చెప్పబోయే స్పీచ్ ని చూసి రికార్డ్ చేసుకున్న తర్వాత మీరు ఏ లోపాలు చేస్తున్నారో సెల్ఫ్ ఫీడ్బ్యాక్ తీసుకోండి. మీ వీడియోను మీరే రికార్డ్ చేసుకొని సెల్ఫ్ ఫీడ్బ్యాక్ తీసుకొని లోపాలను సరి చేసుకొని ఒరిజినల్ స్టేజ్ మీద వెక్కక ముందే దాన్ని మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి, ట్రయల్ చేసుకోండి. ఇలాగా మీకు మీరే చెప్పుకున్నారు, ఫ్రెండ్స్ కి చెప్పారు, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు, రికార్డ్ చేసుకున్నారు. ఇప్పటికే 2-3 సార్లు చెప్పేస్తే మీరు దిట్ట అయిపోతారండి సబ్జెక్ట్ లో, మ్యాటర్ లో, కంటెంట్ లో. ఈ కంటెంట్ మీ బ్రెయిన్ లో ఉన్నది అంటే ఏమి అవసరం లేకుండా మీరు ఫ్లోలో 45 మినిట్స్ కాదండి, 1 అవర్ 2 అవర్స్ కూడా మాట్లాడగలుగుతారు. ఈ కంటెంట్, ఈ రకంగా కంటెంట్ మీరు తీసుకునేటప్పుడు మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా మంది కంటెంట్ పై కంటెంట్ తీసుకుంటారండి. 1, 2, 3, 4 ఇట్లా 10 వీడియోలు చూసేస్తారు. అసలు ఏం చెప్పాలో అర్థం కాదండి. 1, 2 వీడియోలు తీసుకోండి, మా అంటే 3 వీడియోలు తీసుకొని మీకు కావాల్సిన తప్ప ఎక్కువ వీడియోలు చూడడం వల్ల మన బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, ఒక వీడియో, రెండో వీడియో, మీ మనసు, మీ బ్రెయిన్, మీ హృదయం, మూడో వీడియో, నాలుగోది యాక్సెప్ట్ చేయదు. అంటే ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చు. మీకు కావాల్సినవి, మీకు నచ్చిన అన్ని చూడండి, అందులో మీకు నచ్చిన 2-3 తీసుకొని అందులోంచి మ్యాటర్ తయారు చేసుకోండి. అయితే ఇక్కడ లిజన్ కేర్ఫుల్లీ డియర్ పార్టిసిపెంట్స్. నిన్న గోల్ సెట్టింగ్ ఏవి గారు చెప్పారు, మొన్న బాడీ లాంగ్వేజ్ శ్రీధర్ వడ్డపల్లి సార్ గారు చెప్పారు. అదే యాజ్ ఇట్ ఈజ్ చాలా బాగా చెప్పారు వీళ్ళు. ఈ కంటెంట్ నేను తీసుకుంటాను, వాళ్ళు చెప్పినట్లే చెప్తాను అంటే అది కాపీ అవుతుంది, ఎవరికి నచ్చదు. సో మైండ్ లో పెట్టుకోండి, మీరు కాపీ చేయకూడదు. మీ క్రియేటివిటీని, మీ టాలెంట్ ని ఉపయోగించి దీన్ని మలిచి కొత్తగా యూనిక్ గా చెప్పాలి. యూనిక్ గా కంటెంట్ ని చెప్పగలగాలి. కంటెంట్ షుడ్ బి క్రిస్పీగా ఉండాలండి, క్రిస్ప్ గా ఉండాలి. కంటెంట్ ఎప్పుడు క్రిస్ప్ గా ఉండి, అది ఎలా ఉండాలంటే, క్రిస్ప్ అంటే చెప్తున్నారు అనుకోండి, మనకి వినబుద్ధి కాకపోవటం. క్రిస్ప్ గా ఉండాలంటే 2-వే కమ్యూనికేషన్ ఉండాలండి. కంటెంట్ మనకే కాకుండా ఎదుటి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉండాలి. దానివల్ల అది అలా ఉండాలంటే దాంట్లో ఆబ్జెక్టివ్స్ ని తెలుసుకోవాలండి. కంటెంట్ లో ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి, అసలు ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర డబ్బులు లేవు, నేను
శ్రీశరణ్ సార్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి. సార్ దగ్గర 500 రూపాయల నోటు ఉన్నది జేబులో, పై జేబులో. నాకు డబ్బులు అవసరం ఉన్నాయి. నేనేం చెప్తున్నా, సార్ నాకు మంత్ ఎండింగ్ బాగా టైట్ ఉన్నది, నేను అందులో జాయిన్ అవుతున్నాను, నాకు ఒక 2000 రూపీస్ కావాలి, 2000 నా దగ్గర ఉన్నాయి, నేను అడుగుతున్నాను అనుకోండి. మళ్ళీ వెంటనే 2-3 డేస్ లో వస్తాయండి, నా ఫీ కలెక్షన్ అయిన తర్వాత ఇచ్చేస్తాను అంటే మీరు అడగట్లా, నా బాధ చెప్తున్నారు మీరు. ఆ బాధకి ఎదుటి వాడు ఏం అనాలంటే సరే సార్ తీసుకోండి అని ఇచ్చేయాలి. అంటే కంటెంట్ షుడ్ బి ఆబ్జెక్టివ్. లేదా లేదా మీరు ఎవరికైనా అప్పు ఇచ్చారు, అప్పు ఇచ్చిన దగ్గర నుంచి మీరు అడగాలి. ఎలా అడుగుతారు? అరే బాగా టైట్ ఉంది, నాకు బాగా ఇబ్బంది ఉంటున్నది, ఆల్రెడీ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అనవసరంగా వేస్ట్ చేసుకుంటావు, ఆ డబ్బులు ఇచ్చేస్తే నేను ఏదో నాకు ఉపయోగపడుతుంది కదా ఇన్నాళ్ళైంది తీసుకొని అని ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా మీరు చెప్పగలిగితే, మీరు అక్కడ ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఆబ్జెక్టివ్. మన ఉద్దేశం ఏంటి? ఎటు తిరిగి ఎదుటి వాళ్ళలో ఉన్న డబ్బులు మన జేబులోకి రావాలి, మనం తీసుకోగలగాలి. ఇలా మనము ఆబ్జెక్టివ్, కంటెంట్ లో ఉన్న ఆబ్జెక్టివ్. ఇక్కడ కంటెంట్, ఇప్పుడు ప్రెజెంటేషన్ స్కిల్స్, ఇప్పుడు మన టాపిక్ ప్రెజెంటేషన్ స్కిల్స్. ఇక్కడ కంటెంట్ ఏమైనా, వాయిస్ ఏమైనా, ఓవరాల్ ఎక్స్ప్రెషన్స్ ఏమున్నా సరే, ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మీరు ఫ్యూచర్ లో డయాస్ ఎక్కి లేకపోతే పబ్లిక్ స్పీకింగ్ లలో నార్మల్ గా మాట్లాడుతున్నప్పుడు మీరు ఇస్తున్న స్పీచ్ ఎలా, ఏ విధంగా ఎఫెక్టివ్ గా డెలివర్ చేయాలి అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్. ఇంత కంటెంట్ తీసుకోండి, ఇంత గట్టిగా చెప్పండి, ఇలా అరవండి, ఎలా చేయండి అని కాదు. కంటెంట్ ఎట్లా ఉండాలి? క్రిస్ప్ గా ఉండాలి, మళ్ళీ ఆబ్జెక్టివ్స్ ని కలిగి ఉండాలి. అదే వింటున్న వాళ్ళకి దీంట్లోంచి ఎంతో కొంత ఉపయోగపడాలండి. కనీసం 50% అయినా వీడియోలోంచి కొంత స్పీచ్ నుంచి ఉపయోగపడగలిగితే ఆడియన్స్ కి, పార్టిసిపెంట్స్ కి, ద బెస్ట్ స్పీకర్ విల్ బి సక్సెస్. అయితే కంటెంట్ మనం తయారు చేసుకున్నాం. కంటెంట్ ని 2-వే కమ్యూనికేషన్ ఉండాలంటున్నాం. 2-వే కమ్యూనికేషన్ ఉండాలండి. 2-వే కమ్యూనికేషన్స్ అంటే నేను ఇందాక విన్నాను, ఈ బ్యాచ్ ఏదైతే ఉన్నదో చాలా యాక్టివ్ అట, ఈ బ్యాచ్ ఏదైతే ఉన్నదో చాలా టాలెంటెడ్ అండి, చాలా టాలెంటెడ్, చాలా ఇంటెలిజెంట్ వాళ్ళు ఉన్నారట. ఒక్క క్వశ్చన్ అండి, వీలైతే తెలిసిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని నాకు ఆన్సర్ చెప్పండి ప్లీజ్. వీలైతే జూమ్ వాడటం అలా ఎలా యూజ్ చేయాలో తెలిసే ఉంటుంది, హ్యాండ్ రైజ్ చేస్తారా మరి అన్మ్యూట్ చేసుకుంటారా చూడండి. ఒక క్వశ్చన్, లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్త వినాలి డియర్ పార్టిసిపెంట్స్. సమయము, టైం చాలా క్రూషియల్ అండి, చాలా ఇంపార్టెంట్, ఎవరి కోసం ఆగదు. టైం ని మనము అవర్స్ లో, మినిట్స్ లో, సెకండ్స్ లో డివైడ్ చేసుకుంటాం, అందరికి తెలిసిందే. క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ సెకండ్స్ ఇన్ ద ఇయర్? ఎస్, హౌ మెనీ సెకండ్స్ ఆర్ ఇన్ ద ఇయర్? ఎస్, వాట్ ఈస్ ద ఆన్సర్? ఇంటెలిజెంట్ యాక్టివ్ పార్టిసిపెంట్స్, ఓపిక ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారు, మాకు చెప్తారు, ఆన్సర్ ఇస్తారు. ఎవరైనా ఒకరు హౌ మెనీ సెకండ్స్ ఇన్ ద ఇయర్? ఎస్ అనిత గారు సార్. ఎస్ మాట్లాడండి మేడం, అనిత గారు చెప్పండి మేడం. హౌ మెనీ సెకండ్స్ ఇన్ ద ఇయర్? మ్యూట్ చేసుకున్నారండి మళ్ళీ. ఎస్, చాలా మంది టాలెంటెడ్ ఉన్నారండి, ఓపిక్ గా, కొద్దిగా యాక్టివ్ గా ఉండండి. డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ మీరు బెస్ట్ స్పీకర్ గా ఎదగాలంటే యాక్టివ్ పార్టిసిపేషన్ ఈజ్ మస్ట్. మధుమతి భరద్వాజ్ గారు చెప్పండి. 365 into 24 into 60 into 60. ఎస్ సార్, మీరు రామానుజం లా ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఎస్ సార్, వన్ మోర్, ఎనీ మోర్? ఎవరైనా ఒక్కరు. ఝాన్సీ గారు అన్మ్యూట్ ఇస్తున్నారు చూడండి. ఎస్, ఝాన్సీ గారు మాట్లాడండి. సార్ 3,15,36,000. yes ma'am, very many thanks for your participation. Anybody there? ఇంకెవరైనా ఉంటే లాస్ట్ కుమారస్వామి గారు. Only 12 seconds. yes sir, బండల్ గారు. yes very good very nice. ఇక్కడ వాయిస్ బ్రేక్ అవుతుంది, సారీ సార్, వాయిస్ బ్రేక్. yes nice answer madam.
అండ్ రిసర్చ్ అండ్ పార్టిసిపేషన్. లాస్ట్ చెప్పిన కుమారస్వామి గారు చెప్పిన ఆన్సర్ కరెక్ట్. ఏంటంటే 12 సెకండ్స్ ఓన్లీ. 12 మొత్తం ఇయర్ లో ఓన్లీ 12 సెకండ్లు మాత్రమే ఉంటాయి. ఎందుకో చూడండి, జనవరి 2, ఫిబ్రవరి 2, మార్చ్ 2, ఈ రకంగా డిసెంబర్ 2 దాకా 12 నెలలు 12 సెకండ్లు మాత్రమే. సెకండ్స్ అంటే సెకండ్, థర్డ్, ఫస్ట్, సెకండ్ అలా అన్నాను నేను. కొద్దిగా లాజికల్ అంటే స్పీకర్ షుడ్ బి లాజికల్ అండ్ క్రియేటివ్ గా ఉండాలి, అండ్ లాజికల్ గా ఉండాలి, అండ్ హార్డ్ వర్క్ గా ఉండాలి. ఎవరైతే క్యాల్కులేట్ చేసి చెప్పారో వాళ్ళు బాగా హార్డ్ వర్క్స్ అండి. స్మార్ట్ అవ్వాలండి, స్మార్ట్ గా ఉండాలి, స్మార్ట్ గా ఆలోచించాలి. ఎస్, ఎనీవే యువర్ రైట్ పార్టిసిపేషన్. పాల్గొన్న వాళ్ళు బాగుపడతారండి. డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు సక్సెస్ ఇన్ యువర్ ఈపీఎస్ కోర్స్. ఎస్, ఇది 2-way కమ్యూనికేషన్. ఇక్కడ కంటెంట్ షుడ్ బి 2-way లో ఉండాలి. 2-way లో ఉండాలి అంటే నేను చెబుతున్నా మీరు వింటున్నారు అంటే మీరు నిద్రపోతున్నారా? వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళు వింటున్నారా? లేకపోతే పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారా? సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా లేదా? డియర్ పార్టిసిపెంట్స్, ఇక్కడ కంటెంట్ షుడ్ బి 2-way లో ఉండాలి. కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు సభను ఉద్దేశించి. ఎక్కడ మాట్లాడుతున్నారు? నిజామాబాద్ లో మాట్లాడుతున్నారు. ఎవరిని ఉద్దేశించి? హైదరాబాద్ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడతారా? అది రాంగ్. ఇట్ షుడ్ నాట్ బి ఎ గుడ్ సైన్. కాబట్టి సందర్భ సహితంగా పాల్గొంటూ అక్కడ 2-way కమ్యూనికేషన్ ఉండాలి. ఇది కంటెంట్. ఎస్, కంటెంట్ షుడ్ బి క్రిస్ప్ అండ్ ఆబ్జెక్టివ్ అండ్ యూనిక్. కంటెంట్ కింగ్ లా ఉండాలి, మీరు మాత్రమే చెప్పేటట్టు ఉండాలండి. క్రియేటివిటీగా దాన్ని మలుచుకోండి. ఇక సెకండ్, వాయిస్. ఇక్కడ స్వరము. ఇప్పుడు చూడండి, శ్రీధర్ సార్ లాగా మన వాయిస్ అంతా లేదండి. మేము జస్ట్ మీ ముందు వచ్చిన వాళ్ళమే. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే గంభీరంగా ఉన్నదా, తీయగా ఉన్నదా గొంతు అనేది ముఖ్యం కాదు. ఏది ముఖ్యం అంటే నేను మాట్లాడేది ఎవరైతే వింటున్నారో వాళ్ళకి వినపడుతుందా లేదా, అంటే గట్టిగా స్పష్టంగా చెప్పగలగాలి. అంటే స్పీకర్ ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఒక బిగ్గర్ వాయిస్ ఉండాలండి, లౌడ్ ఉండాలి. అంటే పబ్లిక్ స్పీకింగ్స్ అన్ని చోట్ల మైక్ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అందరు టీచర్స్ ఉన్నారు, మాక్సిమం ఒక 50 మందికి 100 మందికి ఈజీగా మీరు చెప్పొచ్చు. కానీ ఆ ఎనర్జీ ఆ వాయిస్ లో ఉండాలి. ఉదాహరణకు మన బాలీవుడ్ సూపర్ స్టార్ వాయిస్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, సార్ శ్రీధర్ సార్ ప్లీజ్, అమితాబ్ బచ్చన్ గారు. ఎస్, ఈ గొప్ప వ్యక్తి తెలియని వాళ్ళు ఎవరో లేరండి. మన ఇండియాలో అయినా సరే, ప్రపంచంలో అయినా సరే, వేరే దేశాల్లో కూడా ఈయన మైన బొమ్మ తయారు చేసి పెట్టారు. అంత గొప్ప వ్యక్తి. ఎట్ ద బిగినింగ్ స్టేజ్ లో ఏ హీరోయిన్ ఈ అమ్మాయి ఈ హీరోతో యాక్ట్ చేసేది కాదట. ముందు అసలు ఆయనకి అవకాశాలే రాలేదట. ఆయన మాట లేదు, హైట్ ఓవర్ హైట్, స్క్రీన్ కి ఎక్కువ ఉన్నది, అంటే పెద్ద బాడీ లేదు, గ్లామర్ లేదు, ఏమీ లేదు. అంటే ఏ హీరోయిన్ కూడా నేను యాక్ట్ చేస్తాను అని ముందుకు రాలేదు. అంటే ఎంత డౌన్ ట్రాడెన్ స్థితిలో ఉన్నాడు ఆయన ఆ టైంలో, 78 కంటే ముందు ఆ టైంలో. కానీ ఈయన గారిలో ఈ బిగ్ బి దగ్గర ఉన్న ఒక ఆయుధం, ఒక టూల్ ఏంటంటే వాయిస్, స్వరము. ఇప్పుడు కూడా కరోనా టైంలో మీరు ఫోన్ చేస్తే ఇంగ్లీష్ లో ఒక వాయిస్ వస్తుంది, చూసారా? ఇంగ్లీష్ లో ఒక వాయిస్ వస్తుంది. ఆ వాయిస్ ఎవరిది? బిగ్ బిదే, అమితాబ్ బచ్చన్ గారిది. ఎందుకు అమితాబ్ బచ్చన్ గారిది ఎందుకు ఎలెక్ట్ చేశారు అంటే, ఆ నెక్స్ట్ వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఆ వాయిస్ లో బేస్ ఉంది, ఆ వాయిస్ లో వినగలే ఎదుటి వాళ్ళు ఆ వాయిస్ ని ఎంజాయ్ చేస్తారు, వింటారు ఓపిక్ గా, అంతే. అది ముందులో. ఇప్పుడైతే అమితాబ్ బచ్చన్ గారు అని వింటారో, ఇదివరకు వాయిస్ ని బట్టే సినిమాలు ఆడేట. సో వాయిస్ అనేది అంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. అయితే ఈ వాయిస్ లో నో సార్, ఇదివరకుతే సార్ ప్లీజ్, దానికంటే ముందు సార్ వాయిస్. ఎస్, వాయిస్ 45% అంటున్నాం. 45% అంటే కేవలం ఇక్కడ మీరు ఎంతగా కష్టపడి 2 రోజులు కష్టపడతారా, 3 రోజులు కష్టపడి తయారు చేసిన కంటెంట్ ఏదైతే ఉన్నదో పైన, అది 7% మాత్రమే. కానీ వాయిస్ లో ఏమి అవసరం లేదు. మీరు మాట్లాడబోయేది, మీ గొంతుతో మీరు చెప్పబోయేది 45%. అయితే ఇక్కడ బై బర్త్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కొంతమందికి స్టామరింగ్ ఉంటుంది, నత్తి ఉంటుంది. నత్తి ఉన్న వాళ్ళు బెస్ట్ స్పీకర్ గా రాణించడం కొద్ది కష్టమే కదా. కొంతమంది ఆడవాళ్ళు అయినప్పటికీ మగవారి గొంతులా ఉంటుంది. కొంతమంది మగవారు అయితే
ఆడవారిలా మాట్లాడతారు. అంటే మేల్ కి ఫీమేల్ గొంతు ఉంటుంది, ఫీమేల్ కి మేల్ గొంతు ఉంటుంది, కొంతమందికి స్టామరింగ్ ఉంటుంది, అంటే నత్తి ఉంటుంది. ఈ 3 లక్షణాలు స్పీకర్ గా రాణించడంలో చాలా కష్టం. అయితే ఎలా? ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు స్పీకర్ ఎదగలేరా అంటే ఎదుగుతారు. ఎప్పుడు స్పీచ్ థెరపీ చేయించుకోవాలండి కదా. సొంత వైద్యంతో పాటు సర్టిఫైడ్ డాక్టర్ల చేత ట్రీట్మెంట్ మీరు చేసుకున్నట్లయితే, చికిత్స చేసుకున్నట్లయితే మీ నత్తి ప్రాబ్లం నుంచి, స్టామరింగ్ నుంచి, మేల్ ఫీమేల్ డిఫరెంట్ ఆపోజిట్ వాయిస్ ద్వారా కూడా మీ లోపాలను మీరు సరి చేసుకోవచ్చు. దీన్ని ప్రాక్టీస్ చేయాలి, థెరపీ తీసుకోవాలి, స్పీచ్ థెరపీ తీసుకోవాలి, మీ వాయిస్ ప్రాబ్లం లో ఓవర్కమ్ అవ్వాలి. సో వాయిస్ ఈజ్ ద మస్ట్. వితౌట్ వాయిస్, ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఇన్వాయిస్ అయిన శ్రీధర్ వడ్డేపల్లి గారు కదా, అంటే ఏం కనిపిస్తుంది అంటే బేస్ ఉంది వాయిస్ లో, వినగలుగుతారు, ఎవరో ఎదుగుతున్నారు అన్నట్టు అనిపిస్తుంది. అంటే వాయిస్ ఈ రకంగా ఉండగలగాలి. ఒకవేళ ఇన్ కేస్ చిన్న గొంతు నాది, నేను గట్టిగా మాట్లాడలేను, మీరు అక్కడ ఉన్న మైక్స్ ని యూజ్ చేయండి, మైక్ యూజ్ చేయండి, మన స్మార్ట్ టెక్నాలజీని యూజ్ చేసి మీరు కొద్దిగా మాట్లాడినా ఎక్కువ వినపడేటట్టు, మీరు మెల్లిగా మాట్లాడినా బిగ్గరగా వినపడేటట్టు దాన్ని వాల్యూమ్ ను చేసుకోండి, పెంచండి. ఈ రకంగా వాయిస్ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ అవ్వాల్సిందే. లేకపోతే ఇప్పుడు చూడండి, నేను ఎవరిని విమర్శించట్లేదు, చాలా మంది ఫీమేల్ పొలిటీషియన్స్ ఉన్నారు, చాలా మంది మేల్ పొలిటీషియన్స్ ఉన్నారు. కొంతమంది పొలిటీషియన్స్ సరిగ్గా పైకి రావడానికి, ఆ మెసేజ్ వినడానికి ఎక్కువ జనాలు రావడానికి కాకపోతే ఆ కంటెంట్ ఉండటం, కంటెంట్ తో పాటు వాయిస్ లో బేస్ ఉండటం. ఏ వాయిస్ అయినా సరే, మనం మోడర్న్ టెక్నాలజీలో ఉంటున్నాము, వాయిస్ కు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే మీ ప్రాబ్లం నుండి మీరు ఓవర్కమ్ అవ్వచ్చు. మీరు ట్రీట్మెంట్ చేసుకోవాలి. మీరు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే, మీరు థెరపీ తీసుకున్నట్లయితే మీ లోపాలని ఓవర్కమ్ అవ్వచ్చు అవుతుంది. ఇక ఓవరాల్ ఎక్స్ప్రెషన్స్. ఈ ఓవరాల్ ఎక్స్ప్రెషన్స్ 48% అండి. ఓవరాల్ ఎక్స్ప్రెషన్స్ 48%. ఈ 48% లో సార్ ప్లీజ్, ఇందులో మొదటిది డ్రెస్. ఓవరాల్ ఎక్స్ప్రెషన్స్ లో డ్రెస్ ఉంటుంది. మీరు దూరంగా నుంచి మాట్లాడుతున్నప్పుడు మీ ఫేస్ అందరికి కనబడకపోవచ్చు కదా, మీ కలర్ ఏదో కనబడకపోవచ్చు, కానీ మీరు వేసుకున్న డ్రెస్ అందరికి కనబడుతుంది. కాబట్టి డ్రెస్ షుడ్ బి యాక్సెప్టబుల్. మీరు ఏ స్పీచ్ చెప్తున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఎక్కడ ఉన్నారు, సందర్భ సహితంగా ఆమోదయోగ్యమైన డ్రెస్ ని మీరు ధరించాలి. డ్రెస్ షుడ్ బి అట్రాక్టివ్. అండ్ అటైర్ గురించి మీరు నేర్చుకున్నారు ముందు, ఆ అటైర్ లో డ్రెస్ ని మీరు ఆమోదయోగ్యంగా మలుచుకోండి. ఇక స్మైల్, రెండవది స్మైల్. ఇక్కడ స్మైల్ ఏంటంటే మీరు ఎంత చక్కగా చెప్పగలుగుతున్నారు శ్రీధర్ సార్, మీరు ఏ రకంగా మీరు చెప్తున్నారు. స్మైల్లో మీ ఫేస్ లో ఎప్పుడు స్మైల్లోనే ఉండాలి. ఇప్పుడు స్మైల్లో ఉండేది ఏమంటే, ఇప్పుడు సీరియస్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్లో చెప్తున్నాము, కాలేజ్ లో చెప్తున్నాము, పబ్లిక్ స్పీకింగ్ లో చెప్తున్నాం అనుకోండి, సీరియస్ మ్యాటర్ చెప్తూ, ఒక డెత్ మ్యాటర్ చెప్తూ స్మైల్ గా చెప్తామా? అలా కాదండి, అర్థం చేసుకోవాలి డియర్ పార్టిసిపెంట్స్. ఇక్కడ ఏంటంటే ఆమోదయోగ్యంగా, అంటే సందర్భ సహితంగా మన ఫేస్ లో స్మైల్ ఉండగలగాలి. ఉదాహరణకు ఇప్పుడు మనము గుడిలో ఒక పూజారి గారు స్పీచ్ ఇస్తున్నారు అనుకోండి, చర్చ్ లో ఒక పాస్టర్ గారు స్పీచ్ ఇస్తున్నారు అనుకోండి కదా, మస్జిద్ లో ఒక మౌలానా గారు స్పీచ్ ఇస్తున్నారు, గురుద్వారాలో ఒక సింగ్ గారు ఒక అత పెద్ద స్పీచ్ ఇస్తున్నారు అనుకోండి. అక్కడ స్మైల్ లేకుండా డామినేట్ చేస్తూ, అంటే స్మైల్ లేదు ఫేస్ లో, సీరియస్ గా వింటున్న వాళ్ళని డామినేట్ చేస్తూ చెప్తారనుకోండి, ఆ సమయంలో, ఆ టైంలో వింటున్న వాళ్ళు వినగలుగుతారే తప్ప మళ్ళీ మరుసటి రోజు వింటారేమో, ఇంకో రోజు రారు. వాళ్ళు ఇంకో చర్చ్ కి, ఇంకో మస్జిద్ కి, ఇంకో గురుద్వారాకి, ఇంకో టెంపుల్ కి వెళ్ళిపోతారు. అంటే అక్కడికి వస్తున్న, మీ దగ్గరకు వస్తున్న భక్తులు ఏదైతే ఉన్నారో వేరే వైపుకి వెళ్తున్నారు. ఎందుకు? మీరు డామినేట్ చేస్తున్నారు. మీరు డామినేట్ చేసినా మీ ఫేస్ లో స్మైల్ ఉంటే ఎదుటివాడు అరే డామినేటెడ్ కాదు, యాక్సెప్టబుల్ గా, అంటే ఒప్పించి నొప్పించకుండా అంటారు చూడండి, ఆ విధంగా మనం మీ స్పీచ్ ని డెలివర్ చేయగలగాలి. అలా చేస్తే మన స్పీచ్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. స్మైల్ ఇస్ ద ఆర్నమెంట్. స్మైల్ ఒక ఆభరణం. ఒక ఆర్నమెంట్స్ అంటే ఏమంటాము? నగలు అంటాం కదా. చక్కటి, ఇప్పుడు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు పెళ్లి కోసము
సిద్ధపడితే వాళ్ళ మెడలో ఉన్న హారాలు నగలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి అందాన్ని ఎట్లు తెచ్చి పెడతాయో, వాళ్ళు వేసుకున్న బట్టలు దుస్తులు వాళ్ళ ఫేస్ మీద ఒక అలంకరణ తెచ్చి పెడతాయో, బ్రైట్ చేస్తాయో, మీ ఫేస్ లో స్మైల్ ఉంటే అంతకంటే రెట్టింపు మీ అందం పెరుగుతుంది. ఒక్కసారి డియర్ పార్టిసిపెంట్స్ మామూలుగా సీరియస్ గా ఫేస్ పెట్టండి, నన్ను చూస్తూ ఒకసారి. డియర్ పార్టిసిపెంట్ ప్లీజ్, మీరు మామూలుగా నాకు కనబడుతున్నారు, నేను చూస్తున్నాను. ఒకసారి సీరియస్ ఫేస్ పెట్టండి చూద్దాం. మీరు 10 అసైన్మెంట్స్ లో చేయబోతున్న ఇప్పటికి 4 అసైన్మెంట్ చేశారా? ఇంకా 3. ఇంకా 10th అసైన్మెంట్స్ లో అది 10th అసైన్మెంట్ చాలా యాక్టివ్ గా చాలా బాగుంటుందండి. అందులో ఏంటంటే ఫేస్ లో హావభావాలు చూపించాలి. అందులో ఒకటి సీరియస్ ఫేస్. ఒకసారి ప్లీజ్ డియర్ పార్టిసిపెంట్స్, ఎవరైనా డియర్ పార్టిసిపెంట్స్ ఒకసారి. ఎస్ వెరీ గుడ్ చూడండి. సీరియస్ వెరీ గుడ్ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు సేమ్ ఇంకోసారి కొద్దిగా చిన్నగా నవ్వండి, చిన్నగా చిరునవ్వు, జస్ట్ స్లైట్లీ. ఎస్ వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. ఎస్ కనబడుతున్నారు మేడం, చాలా యాక్టివ్ గా ఉన్నారు, మీరు యాక్టివ్ గా ఉన్నారు సార్, థ్యాంక్ యూ. ఇక్కడ సార్ చెప్తే నవ్వాలా, సార్ చెప్తే సీరియస్ గా అవ్వాలా అని ఇట్లా ఎవరున్నా, ఇప్పుడు నేను అలా చేశాను, నాకు పాఠాలు చెప్పే వాళ్ళు, నేను పార్టిసిపెంట్స్ గా ఉన్నప్పుడు క్లాస్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఏం చెప్తే అలా మాక్సిమం పార్టిసిపేట్ చేశానండి. మొదటి ఇంట్రడక్షన్ క్లాస్ నుంచి లాస్ట్ దాకా స్ట్రిక్ట్ గా చక్కగా విన్నాను. 10 అసైన్మెంట్స్ క్లియర్ గా సబ్మిట్ చేశాను. వాళ్ళు చెప్పింది విన్నాను కాబట్టే నేను మీ ముందు కూర్చోగలిగాను. కాబట్టి ఎవరు నేను మీకంటే ఎక్కువ ఏం కాదు, నాకంటే నిష్ణాతులు ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, మంచి గొప్ప స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారండి. అది ఏమున్నది కానీ జస్ట్ స్పీకర్ ఎలా అవ్వాలి అంటే మనము మన ఫేస్ లో స్మైల్ ని చూపించగలగాలి, మన ఫేస్ లో స్మైల్ ని ఎగ్జిబిట్ చేయగలగాలి. స్మైల్ ఉంటే మీరు కోపంగా చెప్తున్నారా, నవ్వుతూ చెప్తున్నారా, డామినేట్ చేసి చెప్తున్నారా? చూడండి, మన ఇండియాని ఇతర దేశస్తులు కొన్ని సంవత్సరాల తరబడి పరిపాలించారు, డామినేట్ చేశారు. ఏం జరిగింది? చివరికి తరిమి కొట్టేశారు. సో డామినెన్సీ ఎవ్వరు ఇష్టపడరండి. కాబట్టి స్మైల్ తో చెప్పండి, చక్కగా నవ్వుతూ చెప్పండి కదా. కోప్పడి కొట్టడం కంటే నవ్వుతూ అర్థమయ్యేలా చెబితే అది చాలా ఎఫెక్టివ్ గా మలచబడుతుంది. ఐ కాంటాక్ట్, మూడవది ఐ కాంటాక్ట్. ఇక్కడ ఐ కాంటాక్ట్ లో చూస్తే కళ్ళు చూడండి. ఇప్పుడు నేను పాఠాలు ఇప్పుడు నేను చెప్తున్నా, డెలివర్ చేస్తున్నాను ఒక ప్రెజెంటేషన్, నేను కళ్ళు స్పెట్స్ పెట్టుకొని చెప్పాను అనుకోండి, ఈజ్ ఇట్ కరెక్ట్? నో. మీరు ఇక్కడ ఉన్నారు, అటువైపు చూస్తూ చెప్పాను అనుకోండి, ఈజ్ దిస్ కరెక్ట్? నో. మీరు ఇక్కడ ఉన్నారు, ఇటు లేరు, అటున్నారు, అటు లేరు, ఇటువైపు ఉన్నారు, నేను అటు చూసి చెప్పాను అనుకోండి, ఈజ్ దిస్ కరెక్టా? సో ఐ కాంటాక్ట్ ఎలా, ఎటువైపు ఉన్నారు జనాలు, ఎటువైపు ఆడియన్స్ ఉన్నారు, ఎటువైపు పార్టిసిపెంట్స్ ఉన్నారు, అటువైపు చూడాలి. కొంతమంది క్లాస్ లో టీచర్లు ఎలా చేస్తారంటే క్లాస్ లో ఒక అమ్మాయిని టార్గెట్ చూసి చెప్తారు. ఒక టాలెంటెడ్ అబ్బాయినో టాలెంటెడ్ గర్ల్ నో, బాగా చదివే అబ్బాయిని చూసి అదే చెప్తే చూస్తారు. అందరు చూడరు కొంతమంది. దానివల్ల మిగతా వాళ్ళకి పాఠాలు వద్దా? మిగతా వాళ్ళు ఏమైనా చేసుకుని? నో, ఇట్స్ నాట్ కరెక్ట్. ఐ కాంటాక్ట్ అనేది ఇక్కడ ఇంగ్లీష్ యు, తిరగబడ్డ యు ఉంటుంది చూడండి. యు ఇలా ఉంది, దీన్ని రివర్స్ చేయండి, ఇలా చూడాలి. అంటే బాగా తల ఎత్తు కాదు, కళ్ళతోని మీ ముందు ఎటువైపు కూర్చొని ఉన్నారు అందరిని ఇలా చూడాలి. ఈ కార్నర్ లో ఉంటే ఇటువైపు చూడండి కదా. చాలా బెస్ట్ స్పీకర్ ఇప్పుడు యూట్యూబ్ లో వస్తున్న అందరూ వాళ్ళు నవ్వుతూ స్మైల్ గా అందరిని చూస్తూ చెప్తారండి. అంత హిట్ అవ్వడానికి, అంత పాపులర్ అవ్వడానికి ప్రతి ఒక్కరు మాటికి తల తిప్పుకుంటారు కదా. అవసరం ఉన్నప్పుడు మధ్యలో చూడండి, ఈ పక్క రైట్ వైపు చూడండి, లెఫ్ట్ వైపు చూడండి కదా. చూస్తూ చక్కగా చూస్తూ మాట్లాడగలగాలి. అలా చేయగలిగితే మీ ప్రెజెంటేషన్, మీరు చెప్తున్న స్పీచ్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇంకా ఈ ఐ కాంటాక్ట్ ఏం చేస్తుంది అంటే, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, అసలు ఎందుకు చూడాలి అటు ఇటు అంటే, ఈ ఐ కాంటాక్ట్ ఎవరినైతే చూసారో అక్కడ అది మధ్యన ఒక లింక్ ఏర్పడుతుంది, ఒక బాండ్ ఏర్పడుతుంది. అంటే
మీరు చెప్తున్నప్పుడు వాళ్ళు ఎంగేజ్ అవ్వగలుగుతారు, వాళ్ళు వినగలుగుతారు. అరే మనల్ని చూస్తున్నారు, మనం కూడా చూడాలి. పిల్లలైతే, పెద్దోళ్ళు అయితే అవసరం లేదు. అట్లా అంటే ఎఫెక్టివ్ గా, ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే మనం చెప్పబోయేది, మనం చెబుతున్నది ఎఫెక్టివ్ గా మారాలి అంటే ఐ కాంటాక్ట్ మనము మెయింటైన్ చేయగలగాలి. నెక్స్ట్ గెస్చర్స్. ఇక్కడ చూడండి గెస్చర్స్ ఆల్రెడీ శ్రీధర్ వడ్డపల్లి సార్ గారు చాలా చాలా చక్కగా బాడీ లాంగ్వేజ్ చెప్పారండి. నేను అందులో నేర్చుకున్న 2 పాయింట్స్. గెస్చర్స్ లో సార్ శ్రీధర్ సార్ గెస్చర్స్ సార్ మన పవన్ కళ్యాణ్ సార్ది మైక్ ఉంది చూడండి సార్. ఎస్ సార్, ఈ అమ్మాయిని చూడండి సార్. ఎస్, ఇక్కడ గెస్చర్ అంటే మూమెంట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, మూమెంట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. ఈ జనసేన అధినేత పేరు ఎవరికి చెప్పే అవసరం లేదు. ఈ పవర్ స్టార్ ఏం చెప్తున్నాడు, ఒక వేలు చూపిస్తున్నాడు అండి పైకి. ఇప్పుడు నేనేం చెప్తానంటే, వింటున్నారా డియర్ పార్టిసిపెంట్? 12 సూత్రానికి పంచసూత్రాలు, నా చెవి కనబడుతుందా? పంచసూత్రాలు అని ఇలా చూపించాలి. అలా కాకుండా 12 సూత్రానికి 12 కాపురానికి పంచసూత్రాలని ఒకే వేలు చూపించాను అనుకోండి. ఈజ్ దిస్ ఏ రైట్ గెస్చర్? నో. ఇది కరెక్టా? ఈ గెస్చర్ కరెక్టా? కాదండి. అంటే మనం ఏమి చెప్తున్నాము కదా. ఇక్కడ ఇప్పుడు పవర్ స్టార్ గారు ఏమంటున్నారంటే నేను ఒక్కటే చెబుతా. ఏం చెప్తా? ఏదో చెప్తారు కదా, ఒక్కటే చెప్తానని అన్నట్టు గెస్చర్ ని ఉపయోగిస్తున్నారు. ఇక్కడ డియర్ పార్టిసిపెంట్స్, నేను కూడా పార్టిసిపెంట్ గా ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయిన పాయింట్ ఏంటంటే బాడీ లాంగ్వేజ్ లో అసలు గెస్చర్ కి పోస్చర్ కి తేడా ఏంటి? ఇప్పటికీ ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు డౌట్ పోవాలండి మీకు. దానివల్ల ఇది అర్థం చేసుకోగలిగితే డెఫినెట్లీ యువర్ ప్రెజెంటేషన్ షుడ్ బి ఎఫెక్టివ్. ఎక్కడైనా చెప్పినా ఇక్కడ ఏంటంటే మీరు చేతులు ఉపయోగించే విధానము, హ్యాండ్ మూవ్మెంట్, ఆర్మ్ మూవ్మెంట్, మీ నోడింగ్ అంటే మీ తల ఊపే విధానం, మీరు బాడీ స్ట్రక్చర్ కలపడం, ఈ కదిపే విధానం మూవ్మెంట్ అనేది గెస్చర్స్ లోకి వస్తుంది. ఎస్, హ్యాండ్ మూవ్మెంట్స్ అంటే 2 చేతులతో జోడించి ఇలా చెప్తారా, చివరిలో జై హిందీని ఇలా చెప్తారా, పంచసూత్రాలను ఇలా చెప్తారా, నేను ఒక్కటే చెప్తా అని ఇలా చెప్తారా? అంటే మూవ్మెంట్ అనేది, హ్యాండ్ మూవ్మెంట్ అనేది సరిగ్గా పర్ఫెక్ట్ గా ఉండగలగాలి. ఇక సార్ శ్రీధర్ సార్ నెక్స్ట్ సార్ పోస్చర్ సార్ మన పవన్ కళ్యాణ్ సార్ది ఇంకొకటి. నో సార్, స్పెట్స్ పెట్టుకున్నా. ఎస్ ఎస్, ఇక్కడ కూడా ఇక్కడ ఇప్పుడు మనము మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ నేను ఇఫ్ ఐ ఫోల్డ్ మై హ్యాండ్స్ బ్యాక్వర్డ్, ఈజ్ దట్ ఏ గుడ్ సైన్? నో. ఇఫ్ ఐ ఫోల్డ్ మై హ్యాండ్స్, ఇఫ్ ఐ పుట్ మై హ్యాండ్స్ ఇన్ మై పాకెట్స్, మాట్లాడుతున్నప్పుడు మీ జేబుల్లో మీరు చేతులు పెట్టుకుని మాట్లాడితే ఈజ్ దట్ ఏ గుడ్ సైన్? నో, ఇట్స్ నాట్. కాబట్టి మాట్లాడేటప్పుడు చేతులు వెనక్కి కూడా ఉండకూడదు, చేతుల్లో కూడా ఉండకూడదండి. అంటే హ్యాండ్స్ ని షుడ్ బి కరెక్ట్ గా యూజ్ చేయగలగాలి. అంటే ఏ విధంగా మీరు యూజ్ చేస్తున్నారు? ఒక చేతితో మైక్ పట్టుకుంటున్నారా, ఒక చేయి జేబులో పెట్టుకుని ఒకే కాలు మీద నుంచి మాట్లాడుతున్నారా? పోస్చర్ గురించి చెప్తున్నానండి. చాలా మంది ఏం చేస్తారంటే 2 కాళ్ళ మీద బ్యాలెన్స్ అవ్వాలండి. ఇక్కడ తెలియని విషయం ఏంటంటే సైన్స్ ఉన్న వాళ్ళకి, సైన్స్ టీచర్లు, సైన్స్ స్టూడెంట్స్, సైన్స్ కి రిలేటెడ్ ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది. మిగతా వాళ్ళు ఇంకా కొద్ది బాగా చూడండి. మనం 2 కాళ్ళ మీద బ్యాలెన్స్డ్ అయి నుంచోవాలి. 2 కాళ్ళ మీద పోస్చర్ అంటున్నాం. ఇక్కడ పోస్చర్ అంటే ఏంటి? వే ఆఫ్ స్టాండింగ్, వే ఆఫ్ సిట్టింగ్. మీరు కూర్చునే విధానము, మీ నుంచునే విధానం. డియర్ పార్టిసిపెంట్స్ నాకు కనబడుతున్నారు మీరు. కొంతమంది చాలా అలర్ట్ గా మంచిగా కూర్చొని ఉన్నారండి, వింటూ నేను రాసుకోవాలి ఏదైనా, వినాలి నేను ఏదైనా అన్నట్టుగా. కొంతమంది మామూలుగా అలసిపోయి ఉన్నారు. పాపం ఏం చేస్తారు, పొద్దంతా పని చేస్తారు, డ్యూటీలు చేస్తారు. బట్ అందరూ అడల్ట్సే కదా, అందరు సంపాదించే వాళ్ళే కదా. ఓకే, కొంతమంది అయినా సరే అలసిపోయినా సరే క్లాస్ కోసం మాత్రము చాలా యాక్టివ్ గా వింటున్నారు, చాలా అలర్ట్ గా వింటున్నారు. అంటే కూర్చునే విధానము బాగుందన్నమాట. మీకు తెలియకుండానే మీకు మీరే మీ ఆయుస్సును పెంచుకుంటున్నారండి. ఇక్కడ లాజికల్, ఒక సైకలాజికల్ ఒక థింగ్ ఏంటంటే, ఎవరైతే చైర్ లో కూర్చున్నప్పుడు, ఎవరైతే నుంచున్నప్పుడు సరిగ్గా నుంచుంటారో వాళ్ళకి తెలియకుండానే మీ బ్యాక్ బోన్ ల శక్తిని పెంచుకొని
తద్వారా మీ ఆయుస్సు పెరుగుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏజ్ అయ్యే కొద్ది 50, 55, 60 దగ్గరకు వచ్చేటప్పుడు కొంతమంది బెండ్ అవుతారు, వంగిపోతారు, వంగి నడుస్తారు, కూర్చోలేరు, నుంచోలేరు సరిగ్గా. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఎలా కూర్చోవటం, నుంచున్నప్పుడు ఒక కాలు మీద నుంచోవటం కదా. అంటే ఇలా ఇంబ్యాలెన్స్ గా ఉండటం వల్ల వాళ్ళకి లోపాలు వచ్చినాయి. కానీ ఇక్కడ మన టాపిక్ ఏంటంటే ప్రెజెంటేషన్స్ మీరు ఇచ్చేటప్పుడు, మీరు స్పీచ్ చెప్తున్నప్పుడు, మీరు మాట్లాడుతున్నప్పుడు మీ చేతిలో మైక్ ఉన్నది, ఒక చేతిలో మైక్ ఉందా లేకపోతే హోల్డ్ అయి ఉన్నదా? అలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? చక్కగా రెండు కాళ్ళ మీద బ్యాలెన్స్ చేసుకోవాలండి. రెండు కాళ్ళ మీద బ్యాలెన్స్ చేస్తే మీరు ఎన్ని గంటలైనా నుంచోవచ్చు, కనీసం 3 గంటలు ఈజీగా నుంచోవచ్చండి. కనీసం 3 hours ఈజీగా బ్యాలెన్స్ చేసి నుంచోవచ్చు. ఒకవేళ బస్ లో ప్రయాణం చేస్తున్నారు, మీరు ఒకవేళ బస్ లో ప్రయాణం చేస్తున్నారు కదా, సీట్ దొరకలేదు మీకు, అప్పుడు అలాంటప్పుడు కూడా రెండు కాళ్ళ నుంచోండి. మీ జర్నీలో మీ టెన్షన్, మీ ఇబ్బంది ఏర్పడదు. దానివల్ల ఏమవుతుందంటే రెండు కాళ్ళ పైన ఎవరైతే నుంచుంటున్నారో, డియర్ పార్టిసిపెంట్ లిజన్ కేర్ఫుల్, ఇది మీకు ఉపయోగపడే పాయింట్ వినండి. డియర్ పార్టిసిపెంట్స్, ఇక్కడ రెండు కాళ్ళ మీద ఎవరైతే నుంచుంటున్నారో మీకు తెలియకుండానే మీ బ్రెయిన్ లో ఉన్న పిట్యూటరీ గ్రంథి పాజిటివ్ హార్మోన్లను స్రవిస్తుంది. పాజిటివ్ హార్మోన్ స్రవించడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏమైతే చెప్పదలుచుకున్నారో మర్చిపోకుండా, ఆగిపోకుండా చెప్పగలుగుతారు. ఒకవేళ లేదు నేను ఒక బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ గా నుంచుంటా, ఇంబ్యాలెన్స్ గా కూర్చుంటా అలా అంటే ఏమవుతుందంటే మీరు పాజిటివ్ హార్మోన్లు రిలీజ్ కావు. ఒకవేళ బాగా మెమరీ పవర్ ఉంటేనే తప్ప మీరు ఎక్కడైనా ఆగిపోతే, ఎవరైనా డిస్టర్బ్ చేస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు కంటిన్యూగా కాలేరు. కాబట్టి ప్రెజెంటేషన్ ఎఫెక్టివ్ గా ఉండాలి, ప్రెజెంటేషన్ మంచిగా మారాలి, అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి, అంటే వినేటట్టు విధంగా ఉండాలి, మనకు ఆరోగ్యం తెచ్చిపెట్టే విధంగా ఉండాలంటే మీ పోస్చర్స్ సరిగ్గా ఉండాలండి, కూర్చునే విధానము సరిగ్గా ఉండాలి. అలాగని ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా మంది స్టార్స్ బైక్ ఇలా పెట్టుకొని మన జుట్టును టచ్ చేసుకుంటూ మాట్లాడతారు కదా. హీరోయిన్స్ అయినా పెద్ద కొంతమంది స్పీకర్స్ ఒక లెవెల్కి వచ్చేసాక స్టైల్ చేస్తారు. ఇక్కడ స్టైల్ కాదండి ముఖ్యం. మనం ఎంత అందంగా ఉన్నామా, మన డ్రెస్ ఎలా ఉందా, మన హెయిర్ స్టైల్ ముఖ్యం కాదు. మీరు ఏం చెప్తున్నారు, మీరు ఎంత మాట్లాడుతున్నారు, మీరు ఏ ఉపయోగిస్తున్నారు, వింటున్నకి ఏమైనా ఉపయోగమా లేదా, వాళ్ళు రీచ్ అవుతా లేదని చూడాలి తప్ప, ఒకవేళ మీరు జుట్టును సరి చేసుకుంటున్నారు, లేకపోతే ఇక్కడ దురద ఉంది ఇట్లా చేసుకుంటున్నారు, ముక్కు నడుచుకుంటున్నారు, కళ్ళు నడుచుకుంటున్నారు అనుకోండి, సైన్స్ ఇవన్నీ కాదండి. బెస్ట్ స్పీకర్ యొక్క లక్షణము ఇది. సో డోంట్ టచ్ యువర్ ఫేస్ అండ్ హెయిర్ while you are giving presentation in front of the different audience. సో దృష్టిలో పెట్టుకోండి, ఈ ప్రెజెంటేషన్ ఎఫెక్టివ్ గా ఉండాలి అంటే పోస్చర్స్, గెస్చర్స్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. సార్ శ్రీధర్ సార్, నెక్స్ట్ శ్రీధర్ సార్. పీపీటీ, ఇక్కడ పీపీటీ ఏంటంటే నెక్స్ట్ పాయింట్ వెళ్ళమంటారా? ఎస్ కొద్దిగా ఎస్ సార్, ఇంకోటి సార్. ఎస్ ఇక్కడ పీపీటీ ఉంది చూడండి. ఇక్కడ పీపీటీ అంటే పార్టిసిపెంట్స్, డియర్ పార్టిసిపెంట్స్ లిజన్ కేర్ఫుల్లీ, మైండ్ పడేది చూడండి. చాలా మంది ఏమనుకుంటారంటే పీపీటీ అంటే ఏదో అనుకుంటున్నారు, కానీ పీపీటీ అంటే కరెక్ట్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. నోట్ డౌన్ యువర్ నోట్. ఇది పీపీటీ అంటే ఏదో అనుకుంటారు, పీపీటీ అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. అయితే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మీరు పేపర్ యూజ్ చేస్తారా, ఇమేజెస్ యూజ్ చేస్తారా, చార్ట్లు యూజ్ చేస్తారా, స్లైడ్స్ యూజ్ చేస్తారా, వీడియో యూజ్ చేస్తారా, ఇంకేమైనా యూజ్ చేస్తారా, మీ ఇష్టం అండి. కానీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ యూజ్ చేయండి. అంటే పీపీటీ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ ఇన్ కేస్ మనం బాగా అలసిపోతున్నాము, అక్కడక్కడ చెప్పాలండి, అక్కడ ఒక సెషన్ తీసుకున్నాము, అక్కడ ఒక సెషన్ తీసుకున్నాము, ఈ రోజు ఏం చెప్పదలుచుకున్నాము ఒక చిన్న స్లిప్ మీద రాసుకుంటే మంచిదే. పీపీటీ ద్వారా ఏమవుతుందంటే మీరు 1 hour అయినా 2 hour అయినా ఏకదాటిగా చెప్పగలరు. ఏకదాటిగా చెప్పడానికి పీపీటీ మీకు ఒక చిన్న స్లిప్ మీకు యూజ్ అవుతుంది. సార్ శ్రీధర్ సార్, ఇక్కడ ఛాలెంజ్, ఈ పీపీటీ తర్వాత చాలా ముఖ్యమైన అంశము ఛాలెంజ్ అండి. శ్రీధర్ సార్, ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు మీకు మాట్లాడే అవకాశం వచ్చిందండి. ఇప్పుడు మనం పనిచేస్తున్నాము, యాజ్ ఎ టీచర్ గా ఉన్నామా, స్టూడెంట్ గా ఉన్నామా, లేకపోతే ఓనర్ గా ఉన్నామా, కరెస్పాండెంట్ గా ఉన్నామా, లేకపోతే ఏమై ఉన్నా సరే మాట్లాడే అవకాశం అయితే రాకుండా అస్సలు ఉండదండి. ప్రతి వాళ్ళకి మాట్లాడే అవకాశం వస్తుంది. అది మాట్లాడే అవకాశం ఏదైనప్పటికీ
మాట్లాడే అవకాశం ఒకవేళ మీకు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ డే అవ్వచ్చు కదా, మదర్స్ డే అవ్వచ్చు, ఉమెన్స్ డే అవ్వచ్చు కదా, ఫ్రెషర్స్ పార్టీ అవ్వచ్చు, ఫ్రెషర్స్ డే అవ్వచ్చు, ఫ్రెషర్స్ పార్టీ అవ్వచ్చు, ఫేర్వెల్ పార్టీ అవ్వచ్చు, పదవి విరమణ అవ్వచ్చు కదా, ఆలమ్ని మీట్ అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం అవ్వచ్చు. అది ఏమైనా సరే మాట్లాడే అవకాశం వస్తే తప్పనిసరిగా మీరు మాట్లాడండి. సార్ శ్రీధర్ సార్ ప్లీజ్, శ్రీధర్ సార్ మాట్లాడే అవకాశాన్ని కోల్పోవద్దండి. ఏమైంది అసలు మాట్లాడే అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటే ఏమవుతుంది అంటే, మనం కాకపోతే మనకంటే బెటర్ గా చెప్పేవాళ్ళు, మనకంటే ఎంతో డెవలప్డ్ గా ఉన్న వాళ్ళు, మనకంటే టాలెంట్ ఉన్న వాళ్ళు మన అవకాశాన్ని తీసుకొని వాళ్ళు బాగుపడే అవకాశం ఉంది. ఇక్కడ ఒక నిమిషం డియర్ పార్టిసిపెంట్స్, సార్ శ్రీధర్ సార్ వచ్చారు. సార్ శ్రీధర్ సార్ మన రాజమౌళి గారిది సారీ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రాజమౌళి గారు ఎంత పేరు తెచ్చి పెట్టారని, ఎంత గొప్ప కదా. ఆ రోజుల్లో దాసరి నారాయణరావు ఎంత గొప్ప, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు మరో దాసరి నారాయణరావు అని అంతకంటే గొప్ప వ్యక్తి రాజమౌళి గారు. ఈయన గురించి చెప్పే అవసరం లేదు. అయితే రీసెంట్ గా చేసిన గొప్ప సినిమా అందరికి తెలిసిందే, బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ బాహుబలి. ఫస్ట్ బాహుబలి, అసలు బాహుబలి హీరో కూడా అందరికి తెలిసిందే. అయితే బాహుబలిలో హీరోగా యాక్ట్ చేయమని ఫస్ట్ అవకాశము సార్ పక్కన సార్ ఇంకో రితిక్ గారిది సార్. ఎస్, అవకాశము ఈ బాలీవుడ్ స్టార్ కి ఇచ్చారట. బాహుబలిలో హీరోగా రాజమౌళి గారు ఫస్ట్ ఈ బాహుబలి స్టార్ కి ఇచ్చారట, రితిక్ రోషన్ గారికి ఇచ్చారట. అయితే ఆ టైంలో ఏదో కారణం చేత అంతే నో చెప్పాడు అంతే. ఆ ఛాన్స్ ఎత్తుకుంటూ సార్ నెక్స్ట్ ఈ ఛాన్స్ ఎత్తుకుంటూ ఇక్కడ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి దగ్గరకు వచ్చింది. అంతే, సినిమా రిలీజ్ అయింది, రాత్రికి రాత్రి దేశంలో నంబర్ 1 స్టార్, ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చిన స్టార్ గా అయిపోయిందండి. ఏం చేశాడు రితిక్ రోషన్ గారు, ఏం చేశారు, జస్ట్ రాజమౌళి గారికి ఏదో కారణం చేత నో చెప్పారు. మీరు కూడా ఒకవేళ మీ దగ్గరకు వచ్చిన అవకాశాన్ని మీరు చేదార్చుకుంటే, మీరు బాగా టాలెంటెడ్ అండి, మీరు బాగా ఎక్స్పీరియన్స్డ్, మీకు మంచి పేరుంది. కానీ మిమ్మల్ని ఎవరైనా మాట్లాడమని అడిగితే ఒక్క 2 నిమిషాలు మాట్లాడండి, 3 నిమిషాలు మాట్లాడతారా, 5 నిమిషాలు మాట్లాడతారా, మాట్లాడి ఆ మీ పేరుని, మీకు కావాల్సిన ఇంకా ఫేమ్ ని, అంటే నేమ్ వేరు ఫేమ్ వేరు కదా. నేమ్ ఏంటి, కేవలం ప్రభాస్ అనేది నేమ్. ఫేమ్ ఏంటి, వరల్డ్ నంబర్ 1 స్టార్ అనేది ఫేమ్. స్పీకర్ మీరు మామూలు స్పీకర్ అండి. స్పీకర్ అంటే టీచ్, గుడ్ స్పీకర్ ఎక్స్ప్లెయిన్, బెస్ట్ స్పీకర్ ఇన్స్పైర్స్. మన టార్గెట్ ఏంటి, స్పీకర్ కాదండి, గుడ్ స్పీకర్ కాదు, బెస్ట్ స్పీకర్ గా ఎదగాలి, ఎఫెక్టివ్ స్పీకర్ గా ఎదగాలి. అంటే మన ముందున్న అవకాశాలన్నీ ఉపయోగించుకుంటూ వెళ్తేనే కొన్నాళ్ళకి మనం బెస్ట్ స్పీకర్ గా ఎదగలుగుతాము, మన ప్రెజెంటేషన్ ఎఫెక్టివ్ గా ఉండగలుగుతుంది. సో డియర్ పార్టిసిపెంట్స్, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ ముందు ఎవరైనా మాట్లాడండి, ఎవరైనా అడగండి, ఎవరైనా చెప్పండి అని ఆప్షన్ ఇస్తే చాలు, దూరిపోవాలంటే ఆ ఆప్షన్ లోకి, ఆ టైం ఉపయోగించుకోవాలండి. ఇప్పుడు చూడండి, సింహాద్రి సినిమా డైరెక్టర్ మన రాజమౌళి గారు, సింహాద్రి సినిమా హీరో. ఎస్, ఎవరండి సినిమా ఎస్ గుడ్, మన జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ఆ సింహాద్రి హీరోగా ఫస్ట్ ప్రభాస్ గారిని అడిగారట, కానీ ఏదో ఉండి ఆయన కూడా వద్దన్నాడు. సింహాద్రి రిలీజ్ అయింది, అప్పటి నుంచి ఒక మాస్ స్టార్ గా ఒక మంచి ఇమేజ్ తెచ్చిపెట్టిందండి. ఫస్ట్ హిట్ సినిమా అదే ఆయనకి. అప్పుడు అనుకున్నాడట ప్రభాస్, ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా అన్ని వదులుకొని అయినా సరే నేను రాజమౌళికి ఇంకోసారి ఎప్పుడు నో చెప్పకూడదు, అంతే ఏదో చెప్తున్నాడు. అయినా సరే 5 సంవత్సరాలైనా సరే ఒకే సినిమా వెనకాల ఉండి కూడా పూర్తి చేశారు. ఇక్కడ వచ్చే ఉద్దేశం ఏంటంటే, స్పీకర్ కావాల్సిన వాళ్ళు అవకాశాలని వదులుకోవద్దు. అదే నేను పాఠాలు అద్దరగొడతాను సార్, నేను కాలేజీలో స్కూల్లో మస్తు చెప్తా సార్, ఎట్లా చెప్తానంటే, నేను చెప్పే స్టూడెంట్స్ కి నా సబ్జెక్ట్ లో సెంట్ బైక్ వస్తాయండి. టీచర్స్ డే వచ్చింది, 26 జనవరి వచ్చింది, 15th ఆగస్ట్ వచ్చింది, చిల్డ్రన్స్ డే ఉన్నది, 2 మాటలు మాట్లాడండి అంటే వద్దు సార్. నాకు ఏంటండి, టీచర్ అయి ఉండి ఒక
నేషన్స్ మేకర్ అయి ఉండి ఒక టీచర్ అయి ఉండి మీరు మాట్లాడడానికి భయపడితే ఎలా? సో అక్కడ ఉన్న క్లాస్ రూమ్ లో ఉన్న టాలెంట్ ని ఇంకా గొప్పగా అవుతుందండి. ఇప్పుడు కొంతమంది నారాయణ చైతన్య అప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి ర్యాంక్స్ వస్తాయి కదా, ఎవరైనా పక్కన టీచర్లు అంటే దానికంటే స్టూడెంట్స్ సరిగ్గా మాట్లాడతారు. ఐ వన్ దిస్, ఐ హెల్ప్ దిస్, అది ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ పక్కన ఉన్న వాళ్ళు మాత్రం భూతకాలు పెట్టుకుని వీళ్ళందరూ ఏం చేస్తారంటే టీచర్ మాత్రం ఏమి అనరు. అంటే టీచర్ని ఈ స్టూడెంట్స్ ని తయారు చేసింది ఎవరు? మీరు, మనం, టీచర్స్ అయిన మనం కదా. మనకంటే పిల్లలే ఎక్కువ చెప్పగలుగుతున్నారు, మనం ఎందుకు చెప్పలేకపోతున్నాము అంటే మనలో ఫియర్ ఉంది. మనకు హౌ టు గివ్ ఏ ప్రెజెంటేషన్ తెలీదు. కొన్ని టెక్నిక్స్, ఈపీఎస్ లో జాయిన్ అయ్యారు, మీరు మంచి పని చేశారండి. ఈపీఎస్ కోర్స్ పూర్తయిన వెంటనే మీరు ఎఫెక్టివ్ స్పీకర్ గా మారుతారు, కొత్త కొత్త టాపిక్స్ నేర్చుకుంటారు, మీ స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. సార్ నెక్స్ట్ సార్, ఇవన్నీ డూస్. ప్రెజెంటేషన్ స్కిల్స్ లో ఇవన్నీ డూస్ అండి. ఏవైతే చెయ్యాలో, ఇప్పుడు ఒకవేళ నేను ఒక 1000 మంది ఉన్నారు గ్రౌండ్ లో, నేను అవకాశం వచ్చింది, అదే సార్, అదే లాస్ట్ ఇది కాదు సార్, లాస్ట్ లో సార్. ఎస్, ఓకే 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 సార్. ఓకే, ఇక్కడ ఒక 1000 మెంబర్స్ ఉన్నారు నా ముందు, నేను మాట్లాడబోతున్నాను అనుకోండి. అక్కడ నేను ఏమైతే మాట్లాడాలో, ఏదైతే చెయ్యాలో అవి మాట్లాడకుండా, అది చేయకుండా, ఏవైతే మాట్లాడకూడదో, ఏవైతే చేయకూడదు అది చేసి వచ్చేసాను అనుకోండి, ఎఫెక్టివ్ గా ఉంటుందా? డియర్ పార్టిసిపెంట్స్ లిసన్, ఏది చేయకూడదు కదా. ఇప్పుడు మంచి ఎక్స్పీరియన్స్డ్, మంచి సీనియర్స్, మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా చేసే తప్పేంటంటే నంబర్ 1 రేస్ కదా. రేస్ అంటే రేస్ ఏంటి? ఇప్పుడు మీరు ఒక అసైన్మెంట్ చూస్తారు, 4 పిల్లలు పరిగెడుతుంటారు. పరిగెత్తడం ఎలా? వాళ్ళ వెనక మనం ముందుకు వెళ్ళిపోవాలి, మన వెనకాల ఉండిపోవాలి, వెనకాల వాళ్ళు వెనక్కే ఉండిపోవాలి, మనం ముందుకు వెళ్ళాలి. అది రేస్. ఎంత స్పీడ్ గా పోతే అంత మంచిది మనకు కదా, మన మెడల్ వస్తుంది, మన గుర్తింపు వస్తుంది. కానీ బెస్ట్ స్పీకర్ అవ్వాలంటే, మీరు ఇస్తున్న స్పీచ్ ప్రెజెంటేషన్ ఎఫెక్టివ్ గా మారాలంటే, ఇట్ షుడ్ నాట్ బి రేస్ లైక్, బికాస్ ఇట్స్ నాట్. ఇప్పుడు రేస్ కాదు, స్లో డౌన్ యువర్ చెప్పేటప్పుడు మన ఉద్దేశం ఏంటంటే, కొంతమంది తెలియకుండానే చెప్పేది స్పీడ్ గా చెప్పుకుంటూ పోతారు, బాగా స్పీడ్ గా చెప్పుకుంటూ పోతారు. స్పీడ్ గా చెప్పొద్దండి. ఏమన్నారు, మీ ఎంత టాపిక్ ఉన్నది కదా, మీ దగ్గర ఎంత సమయం ఉన్నది కదా, మీ వెనకాల ఎవరైనా చెప్తున్నారా, అలా టెన్షన్ ఏం పడకండి. ఒక్కొక్కసారి అవుతుంది, కానీ స్పీకర్ అవ్వాలి టైం ను దృష్టిలో పెట్టుకొని ఇన్ టైమ్ లో కంప్లీట్ చేయాలి. అలాగని పరిగెడుతూ చెప్పకూడదు, స్పీడ్ గా చెప్పకూడదు. అంటే మనం చెప్పేది వింటున్న వాళ్ళకి రీచ్ అవుతుందా లేదా, మనం చెబుతున్నది ఆడియన్స్ కి, పార్టిసిపెంట్స్ కి అర్థమవుతుందా లేదా, తొందరగా చెప్పుకుంటా పోతున్నానా అని దృష్టిలో పెట్టుకోండి. మీరు బెస్ట్ స్పీకర్ గా అవ్వాలంటే సమయాన్ని బట్టి మీ టైంను ఉపయోగించుకుంటూ చెప్పాలి. స్పీడ్ గా చెప్పొద్దు, పరిగెడుతూ స్పీడ్ గా చెప్పొద్దు. ఎస్. రెండవది, డియర్ పార్టిసిపెంట్స్, ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. పెద్ద బెస్ట్ స్పీకర్లు కూడా పొరపాట్లు చేస్తారు, జాగ్రత్త వినండి. ఎస్ డియర్ పార్టిసిపెంట్స్, లిసన్ కేర్ఫుల్లీ. నేనేం చెప్పానంటే, పెద్ద వాళ్ళు కూడా పొరపాట్లు చేసేది ఏంటంటే పీపీటీ గురించి. ఇందాక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చెప్పాను చూడండి, ప్రెజెంటేషన్ పీపీటీ యూజ్ చేయాలి అన్నాను. అయితే పీపీటీలో ఏముండాలి అంటే జెడ్ పాయింట్స్ మాత్రమే ఉండాలి. జెడ్ పాయింట్స్ అంటే మనకు కావాల్సిన 1-2 పాయింట్స్ ఉండాలి. ఇప్పుడు నేను రేస్ ఇక్కడ చెప్పాను, ఇక్కడ పీపీటీ చెప్పాను. ఆ పీపీటీలో ఏమేమి చెప్పదలుచుకున్నా అవన్నీ పాయింట్స్ రాసుకోకూడదండి. అంటే నేను మొత్తం చూసే చెబుతా అంటే అది బెస్ట్ స్పీకర్ లక్షణము కాదు. అంటే కొంత పీపీటీ యూజ్ చేయాలి, కొంత సమయాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు. అంటే కొంత మీరు చెప్పింది ఏముంది చెప్పండి, మొత్తం మీరు చూసే చెప్తే స్పీకర్ ఎలా అయ్యారు చెప్పండి, నిజమే కదా డియర్ పార్టిసిపెంట్స్ కదా. నేను ఆ సార్ కంటే, ఆ మేడం కంటే నేను మంచిగా చెప్పాలి అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యాజ్ ఎ టీచర్ గా, యాజ్ ఎ లెక్చరర్ గా మనము పాఠం చెప్తున్నాము, లేదు మనం స్టూడెంట్ గా ఉన్నప్పుడు మనం పాఠాలు చెప్పిన వాళ్ళు పుస్తకంలో చూసి చెప్పేస్తారు. ఎవరు? తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళు, హిందీ వాళ్ళు. మిగతా వాళ్ళు కూడా చూసి చెప్తే, మ్యాథ్స్ వాళ్ళు కూడా చెప్తారు అనుకోండి, మిగతా వాళ్ళు కూడా చూసి చెప్తే చూసి చేస్తారు. పిల్లలకి ఏమున్నది, వితౌట్ నో ప్రిపరేషన్. అంటే పిల్లవాడు ఏమనుకుంటాడు, చాలా దగ్గర సరుకు లేదు, మొత్తం చూసి చదువుతాడు అనుకుంటారు. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అవసరం వచ్చినప్పుడు చూడండి, మొత్తం చూడకుండా అనట్లేదు నేను. అవసరం వచ్చినప్పుడు కొద్దిగా చూడాలి తప్ప మొత్తం నేను
బుక్ అంతా నేను పీపీటీ మీద రాసుకుంటా అంటే అది బెస్ట్ స్పీకర్ లక్షణం కాదు. దీనివల్ల ఎఫెక్టివ్ గా ఉండదు. ఏం చెప్పారండి, ఏం చెప్పారు, పీపీటీలోనే చదువుకుంటా పోయారు, అదే నేను చదవలేనా అనిపిస్తుంది పార్టిసిపెంట్స్ కి. సో కాబట్టి పీపీటీ షుడ్ బి మినిమైజ్, అంటే కొన్ని పాయింట్స్ మాత్రమే పెట్టుకోండి, ఎక్కువ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. ఇప్పుడు గోల్ సరే సరే ఓకే ఓకే థ్యాంక్ యూ డియర్ పార్టిసిపెంట్స్. థర్డ్ పాయింట్ అండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డియర్ పార్టిసిపెంట్స్ లిసన్ కేర్ఫుల్లీ. ఇక్కడ మూడోది ఏంటంటే, ఇప్పుడు మీరు డయాస్ మీద ఉన్నారండి, మీరు ఎక్కడ ఉన్నారు, డయాస్ మీద ఉన్నారు, స్పీచ్ ఇస్తున్నారు, మీరు చుట్టూ జనాలే ఉన్నారు అనుకోండి, చుట్టూ అంటే వెనకాల ఎలా ఉండరు వెనకాల ఎలా ఉన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఎక్కడ నుంచోవాలి? ఎస్ డియర్ పార్టిసిపెంట్స్ లిసన్ కేర్ఫుల్లీ. నేను అడగాలి కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని అడగట్లేదు. మీరు మనసులో అనుకుంటే చాలు ఆన్సర్ ని. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇప్పుడు డయాస్ లో మధ్యలో నుంచొని ఉన్నారా, ఆ కార్నర్లో ఒక చివర్లో నుంచోవాలా, లేకపోతే రైట్ లో లెఫ్ట్ లో ఏదైనా మూలలో నుంచోవాలా? ఏ కార్నర్ లో నుంచోవాలి చెప్పండి కదా, మధ్యలో నుంచోవాలా, లేదా నడుస్తూ కదులుతూ పరిగెడుతూ మాట్లాడాలా? అంటే ఇది అర్థం చేసుకోవాలండి. టైం మనకి కావాలి, టైం మనం అర్థం చేసుకోవాలి, ఆ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోగలగాలి. డియర్ పార్టిసిపెంట్స్, నడవాలా వద్దా? ఇప్పుడు కొంతమంది అంటే అందరు యాక్టివ్ పర్సన్ ఈవినింగ్ ప్రతిసారి, కొంతమంది ఆడతారు, పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్స్, బ్యాంక్ ఆఫీసర్స్ అందరూ ఆడతారు. సాయంత్రం వాళ్ళకి ఏం పని ఉండదు, ఒక టీచర్స్ తప్ప. మనం రేపు పాఠాలు చెప్పాలి కాబట్టి ప్రతిసారి ప్రిపేర్ అవ్వాల్సింది, మనకు టైం లేదు అక్కడ. కానీ కొంతమందికి టైం ఉంటుంది. వాళ్ళు షటిల్ ఆడేటప్పుడు అలా ఆడతారు, ఇలా ఆడతారు, అంటే ఆ మూలకు పరిగెడతారు, ఈ మూలకు పరిగెడతారు, అక్కడ పరిగెడుతూనే అది అలాగైతే షటిల్ లో మీరు సక్సెస్ అవుతారు. కానీ మీరు స్పీచ్ ఇచ్చేటప్పుడు మాత్రము షటిల్ ఆడుతున్నట్టుగా డయాస్ ని ఒక ప్లే గ్రౌండ్ చేయొద్దు దయచేసి. డియర్ పార్టిసిపెంట్స్, హంబుల్ గా, రెస్పెక్ట్ఫుల్ గా, ఒక మర్యాద పూర్వకంగా ఒక డయాస్ ఉపయోగించుకోవాలి, అంతేగాని డాన్స్ వేసినట్టు కాదు. ఎస్, యు గాట్ మై పాయింట్. ఎస్ ఎస్. రెండవది, నాలుగవది బ్యాక్. ఇక్కడ బ్యాక్ అంటాం చూడండి. ఇప్పుడు మనము ఉదాహరణకి బయాలజీ టీచర్ ఉన్నారు అనుకో, డయాగ్రామ్ వేస్తున్నారు. డెఫినెట్లీ డయాగ్రామ్ వేసేటప్పుడు బోర్డు మొత్తం తిరిగేసి చెప్పాలి. లేదా మ్యాథ్స్ టీచర్ ఉన్నారు, మ్యాథ్స్ లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, బోర్డు మీద తిరిగేసి మొత్తం లెక్క రాస్తారు. వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ వీపును ఆడియన్స్ కి చూపిస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. డియర్ పార్టిసిపెంట్ లిసన్ కేర్ఫుల్లీ, ఇది కరెక్ట్ సరైన విధానం కాదు. ఈ డయాగ్రామ్ మీరు చూస్తున్నారు చూడండి, ఇప్పుడు ఈ బొమ్మ కనబడుతుంది కదా మీకు, ఈ ఇమేజ్ లో ఈ పర్సన్, ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు, కొద్దిగా క్రాస్ అయి ఉన్నాడు, రాస్తున్నాడు బోర్డు పైన, కానీ కొద్దిగా ఇటు బెండ్ అయి ఉన్నాడు. కంప్లీట్ గా బోర్డు మీద బెండ్, బోర్డు వైపుకు బెండ్ కాకండి. అంటే కంప్లీట్ మీరు బోర్డు వైపుకి, పిల్లలు వాళ్ళు ముచ్చట్లకు ఏదో అలాగా. దానివల్ల ఏమవుతుందంటే పార్టిసిపెంట్స్ కి, ఆడియన్స్ కి, స్పీకర్ కు మధ్యన లింక్ కట్ అయిపోతుంది. ఇది కాదు మన ఉద్దేశం. మన ఉద్దేశం ఏంటంటే ఎఫెక్టివ్ ఎంగేజింగ్ ప్రెజెంటేషన్ మన ఉద్దేశం. ఎఫెక్టివ్ ఎంగేజింగ్ ప్రెజెంటేషన్ అంటే ఎప్పుడు ఎంగేజ్ అంటే ఏంటి, మీరు చెబుతున్నది వింటున్న వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వగలగాలి, అది ఎంగేజింగ్. ఇప్పుడు మీరు బోర్డు వైపు తిరిగి మాట్లాడితే, బోర్డు వైపు తిరిగి బొమ్మలు వేస్తే, బోర్డు వైపు తిరిగి రాస్తే, ఎస్ కొంతమంది అనుకుంటున్నారు మైండ్ లో, ఐ గాట్ యువర్ పాయింట్ డియర్ పార్టిసిపెంట్స్. మరి ఎలా సార్, మరి బొమ్మలైతే తిరగకుండా వేయలేము, లెక్కలైతే చేయకుండా వేయలేము కదా, బ్యాగ్ చూపించాల్సిందే కదా అనిపిస్తుంది. అయితే ఆ టైంలో మీరు ఏం చెప్పాలంటే, డియర్ స్టూడెంట్స్, ఈ డయాగ్రామ్ నేను వేస్తున్నాను, ఈ డయాగ్రామ్ ని మీరు కూడా కాపీ చేయండి, మీ నోట్స్ లో వేసుకోండి. అంటే వర్క్ ఇచ్చారు, ఎంగేజ్ అవుతున్నారు కదా. డియర్ స్టూడెంట్స్, నేను లెక్క రాస్తున్నాను బోర్డు పైన, ఈ సమ్ ను, ఈ లెక్కను కూడా మీరు మీ నోట్స్ లో రాసుకోండి అంటూ అప్లై చేస్తూ, అంటే మీరు ఏం చేస్తున్నారు, మీ పని చేస్తున్నారు, పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా మీరు వర్క్ ఇచ్చారు. ఈ రకంగా మీరు ఇలా ఇన్వాల్వ్ చేయాలి, అప్పుడు ఏమి కాదండి. ఎస్, మరో వండర్ఫుల్ పాయింట్ అండి. చాలా మంది గొప్ప వాళ్ళు చేసేది ఏంటంటే, నేను ఇది ఎక్కడ దొరకలేదండి, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో కదా, నా ఎక్స్పీరియన్స్ తో నాకు చెప్పేటప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేసిన పాయింట్స్ అండి ఇవి. ఇక్కడ ఫర్గెట్ అని. ఈ ఐదవది ఏంటంటే, ఉదాహరణకు నేను స్పీచ్ ఇస్తున్నా, మీరు స్పీచ్ ఇస్తున్నారు, ఎవరైనా ఒక పెద్ద స్పీకర్ స్పీచ్ ఇస్తున్నారు అనుకోండి, లాస్ట్ లో అనిపిస్తుంది, అయ్యో ఈ ముఖ్యమైన పాయింట్ చెప్పేసి మర్చిపోయినరా, ఈ పాయింట్ చెప్తుంటే నా సెషన్ ఇంకా సూపర్ ఉండేది, మంచి క్లాప్స్ వచ్చేది అనిపిస్తుంది.
పాఠాలు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా కొన్ని పాయింట్స్ మర్చిపోతాం కదా. డెమో ఇస్తున్నారు, మీరు ఇంటర్వ్యూ వెళ్తున్నారు, అరే వాళ్ళు అడిగినప్పుడు నేను ఈ ఆన్సర్ చేయలేకపోయాను, ఈ డెమోలో నేను ఇది పాయింట్ ఇన్వాల్వ్ చేయలేకపోయాను అనిపిస్తుంది. ఇక్కడ డియర్ పార్టిసిపెంట్స్ లిజన్ కేర్ఫుల్లీ, ఇక్కడ వినండి. వింటున్న వాళ్ళకి ఏమి తెలియదండి, ఏమి తెలియదంటే తెలీదు కాదు, వాళ్ళు సూపర్ నాలెడ్జ్ అలాగా, అంటే జనాలే, అంటే ఆడియన్స్ పార్టిసిపెంట్స్ గ్రేట్. కానీ తెలియదంటే మీరు ఏం చెబుతున్నారో, ఏం చెప్పదలుచుకున్నారో, ఎన్ని పార్ట్స్ అయితే చెప్పదలుచుకున్నారో వాళ్ళకి ఏమైనా ఐడియా ఉందా? లేదు. సో జస్ట్ మీరేం మర్చిపోయిన పాయింట్ లో ఏం చేయండి, డియర్ పార్టిసిపెంట్స్, డియర్ స్టూడెంట్స్, ఐ వుడ్ లైక్ టు యాడ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్, అంటూ మర్చిపోయిన పాయింట్ ని చెప్పండి. వాళ్ళకి ఏమైనా తెలుసా ఇది ముందు పాయింట్, సెవెన్ పాయింట్, లాస్ట్ పాయింట్ అని ఏం అర్థం కాదు వాళ్ళకి. పబ్లిక్ స్పీకింగ్ లో, ఒక క్లాస్ లో, ఒక డెమోలో, ఒక ఇంటర్వ్యూలో ఉపయోగపడుతుందండి ఇది. ఎస్, అంటే మర్చిపోయిన పాయింట్స్ ని కూడా మర్చిపోయానని బాధపడకుండా చివరిలో అందరికీ, ఇప్పుడు ఒక మెంటర్, ఒక ఫెసిలిటేటర్, ఒక పెద్ద స్పీకర్ ఏదన్నా మెసేజ్ ఇస్తున్నప్పుడు ఆయన అనుకున్నవన్నీ చెప్పాలండి. చూడండి, ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, సీఎం, వీళ్ళందరూ ఏం చేస్తారండి, చూసి మాట్లాడతారు. ఎందుకు? ఏ పాయింట్ వాళ్ళు మర్చిపోవద్దని. అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదా, చూడకుండా చెప్పలేరా? అది కాదు. ఎందుకు అంటే ఏ పాయింట్ అయితే నేను జనాలను ఉద్దేశించి చెప్పబోతున్నానో, మీడియా ఉంటున్నారు, దేశమంతా నన్ను వింటున్నది అని దృష్టిలో పెట్టుకొని ఏ పాయింట్ మిస్ కాకూడదని చూసి చెబుతాడండి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కాబట్టి చెబుతారు. అదే విధంగా ఒకవేళ ఏ పాయింట్ మిస్ కాకూడదండి. ఆ పొలిటీషియన్స్ యొక్క ఉద్దేశం ఏంటి? ఏది కూడా నేను చెప్పదలుచుకునే చెప్పాల్సిందే. ఇక్కడ స్పీకర్ యొక్క ఉద్దేశం ఏంటి? నాలెడ్జ్ పర్సన్ యొక్క, ఒక ట్రైనర్ యొక్క ఉద్దేశం ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది చెప్పాల్సిందే, ఒకవేళ మర్చిపోయినా సరే అనేది. మర్చిపోయిన పాయింట్స్ కూడా ఇంకో యాడ్ చేసి చెప్పండి. దానివల్ల మీకు నాలెడ్జ్ పెరుగుతుంది, మీలో ఒక ఎనర్జీ వస్తుంది, మీ ప్రెజెంటేషన్ ఎఫెక్టివ్ గా మారుతుంది, వింటున్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. లాస్ట్ పాయింట్ జాగ్రత్తగా వినండి, ఇక లాస్ట్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యూమర్ చూడండి, చాలా మంది దగ్గర, నాలో మనలో అందరిలో కోల్పోయేది ఇదేనండి కదా. ఇందాక ఒకసారి నవ్వమంటే నవ్వారు, ఒక మేడం నవ్వమంటే ఫేస్ లో ఫీలింగ్ చూపించమని నవ్వించారు, ఫేస్ లో చూపించారు. చిన్నగా నవ్వండి మేడం, చిన్నగా నవ్వండి సార్ అంటే చక్కగా ఫేస్ లో నవ్వి చూపించారు. సీరియస్ గా ఉండండి అంటే సీరియస్ గా ఉండి చూపించారు. ఈ టాలెంట్ మీకు రాబోయే సెషన్స్ లో, రాబోయే అసైన్మెంట్స్ లో ఉపయోగపడుతుందండి. మీకు లాస్ కాదు, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు హ్యూమర్ అంటే నవ్వు ఉండాలండి. నవ్వు ఎలా ఉంటుంది? సీరియస్ గా చెప్తేనే వింటారు కదా, అంటే సందర్భ సహితంగా ఒక హ్యూమర్ ని యాడ్ చేయాలి. ఒక జోక్ యాడ్ చేస్తారా అంటే అందరికి వీలు పడదు అది, కానీ నేను, నాలాంటి వాళ్ళు అందరూ చేసుకునే లక్ష్యం ఏంటంటే షుడ్ బి దేర్ ఇస్ ఏ హ్యూమన్ టచ్. అయితే ఇన్ యువర్ మైండ్ ఒక మాట గుర్తుంచుకోండి డియర్ పార్టిసిపెంట్. ఇప్పుడు నేను ఒక జోక్ చెప్పబోతున్నాను అనుకోండి, ఆ జోక్ ఒక వ్యక్తిని తగ్గించే విధంగా, ఒక గ్రూప్ ను తగ్గించే విధంగా ఉండకూడదు. అంటే ఎదుటి వాడిని ఎగతాళి చేస్తూ, తగ్గించి చూపిస్తూ నవ్వించే జోక్ కాదండి, సాడిజం అది. సో హ్యూమర్ ఏంటి అనేది స్పీకర్ అర్థం చేసుకోగలగాల. అంటే మీరు ఇచ్చే ఎగ్జాంపుల్ ఎవరు హృదయానికి నొప్పి కలిగిస్తున్నారంటే ఎగ్జాంపుల్ తీసేయండి, వేరే ఎగ్జాంపుల్ పెట్టండి. కానీ డియర్ పార్టిసిపెంట్స్, మీరు దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదో యాడ్ చేయాలని కదా, ఎవరు నవ్వించాలని కదా అంటే, ఒకరి మీద ఒక సాంగ్ ఉన్నదో, ఒక మాట, ఒక జోక్ చెప్పుకుంటూ నొప్పించడం మన ఉద్దేశం కాదు. సో ఇవన్నీ డియర్ పార్టిసిపెంట్స్ లిజన్ కేర్ఫుల్లీ. ఒకవేళ కనుక నేను చెప్పిన విషయాలు మీరు మైండ్ లో పెట్టి మీకు అవకాశం వచ్చినప్పుడు మీ ప్రెజెంటేషన్ లో ఉపయోగించుకోగలిగితే, ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ఏ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఎనీ ఆడియన్స్. ఫస్ట్ క్లిప్ సార్. ఇంత మట్టుకు నా ప్రెజెంటేషన్ ను పర్ఫెక్ట్ గా మలిచిన శ్రీధర్ వడ్డపల్లి సార్ గారికి, నన్ను ఇంతగా ఓపిక్ గా భరించిన డియర్ పార్టిసిపెంట్స్ గారికి, నాకు ఈ అవకాశం వచ్చిన ఏవి గారికి, మెంటర్స్ కి, సీనియర్ ఫెసిలిటేటర్స్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, వందే మాతరం. Thank you, sir. Thank you very much. A great Thank you, sir.
అడ్వైస్ ఫర్ ఆల్ దట్ ఒక పబ్లిక్ స్పీకర్ గా తన యొక్క ఫస్ట్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ని ఏ విధంగా ఉపయోగించి ఆడియన్స్ ని ఏ విధంగా తన వైపుకి అట్రాక్ట్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని చూసారా సార్ కుమారస్వామి గారు? థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎంత ఎఫెక్టెడ్ అయ్యారంటే మీకు అంత ఇక్కడ మీరు జరిగిన దగ్గరగా మీరు 1 గంట 12 నిమిషాలు తీసుకున్నారు. ఆ 12 నిమిషాల్లో కూడా ఎవరు కానీ కదలలేదండి ఆ ప్లేస్ నుంచి. సో చాలా అద్భుతంగా ఉన్నది. సో ఫస్ట్ మీ యొక్క ఫీడ్బ్యాక్స్ గురించి వెళ్తున్నాను సార్. ఫస్ట్ మా యొక్క మెంటర్ అయినటువంటి బాలు మహేందర్ సార్. సార్ మీకు హోస్ట్ ఇచ్చాను సార్, ఇవ్వలేదా? సారీ సార్. Okay, sir. Good evening, sir. Yeah, sir. अस्सलाम वालेकुम साजिद साहब. आज वालेकुम सलाम सर. वालेकुम सलाम. आज इम्पैक्ट फैमिली में आप कौन याद आया आज मेरे को? तो आपका गंपा साहब का स्टूडेंट है, आपका शफी ब्रदर साहब को पहचानते भी, मगर आज ऐसा है क्लास बोले तो ये यंग यूथ कौन है कि आपको देख को आपका मूवमेंट देखो, वॉइस देखो, एक शेर के सर का काम भी थोड़ा कंफ्यूज भी नहीं हुए, कितना एक्सीलेंट है साहब. तो अच्छा सही बोल रहा हूँ मैं, मगर एक्सीलेंट है. यूथ को कहीं बोलता हूँ आज एक इंस्पिरेशन हो गया आप, इसलिए अच्छा मैं कह तो आज ही देखो आपका क्लास लास्ट क्लास में भी बोले थे कल परसों, तो साहब बहुत अच्छा बोलते अगर को वो एक काम के लिए मैं थोड़ा ड्यूटी भी करने को आ गया, मगर एक्सीलेंट है साहब. आपको अच्छा ये आगे जाने का अच्छा रास्ता मिला, आपको अच्छा फ्यूचर है साहब. सर थैंक यू सर. थैंक यू सर. थैंक यू. बहुत अच्छा फ्यूचर है साहब. थैंक यू सर. थैंक यू वेरी मच सर. आप हिंदी बहुत अच्छा बात कर रहे हैं सर. हाँ साहब कर तो सर. ओके सर. राइट सर. थैंक यू सर. थैंक यू वेरी मच सर. థ్యాంక్ యూ మహేందర్ సార్, బాలు సార్. నెక్స్ట్ మన మెంటర్ అయినటువంటి శ్రీశైలం గారు. హ్యాపీ ఈవినింగ్ అందరికి. మనకు ఒక సామెత ఉంది, శిక్షణ సమయంలో ఎక్కువ స్వేదాన్ని చిందించిన సైనికుడు యుద్ధ సమయంలో తక్కువ రక్తాన్ని చిందిస్తాడు అనేటువంటిది. సో గత ట్రైనింగ్ లో చూసినప్పుడు మనకు సాజిద్ సారు చాలా ఓపికగా కూర్చునేవాడు, ఏం మాట్లాడేవాడు కాదు. చివరి దాకా ఉంటూ డౌట్ అడగాల, ఫీడ్బ్యాక్ ఇవ్వాలా వద్దా, ఇట్లా సందేహంగా ఉండేవాడు. సో ఓపికగా వినేవాడు. సో బెస్ట్ శ్రోత, బెస్ట్ స్పీకర్ అనే దానికి సార్ ఉదాహరణ. సో ప్రెజెంటేషన్ విషయం నో డౌట్ చాలా బాగుంది. మీ అనుభవం ఉంది కాబట్టి మీ అనుభవానికి ఈ టెక్నిక్స్ ను జోడించారు, అది కలర్ఫుల్ గా అయింది, అది తెలిసిపోతుంది ఆల్రెడీ మీ. ఎందుకంటే నేను మీ గత క్లాస్ లో మిమ్మల్ని పరిశీలించాను. సో మీ ఓపిక, మీ క్వశ్చన్స్ అన్ని కూడా పరిశీలించాను కాబట్టి సో మీరు దానికి ఈ టెక్నిక్స్ ను ఉపయోగించి బాగా ప్రజెంట్ చేశారు. అయితే మీరు 1 గంట 4 నిమిషాలు తీసుకున్నారు, మీరు మీ స్పీచ్ మొత్తం 1 గంట 4 నిమిషాలు తీసుకున్నారు. దాన్ని ఈ రోజు ప్రెజెంటేషన్ లో 50 నిమిషాల్లో చెప్పగలిగితే ఇంకా బాగా, అంటే ఇంకా బాగా టైం కూడా మీరు కుదిర్చిన వాళ్ళు ఎవరు. ఫీడ్బ్యాక్ మనకి ఏంటంటే మనకున్న టైంలో 50 నిమిషాలు క్లాస్ తీసుకొని ఇంకో 10 నిమిషాలు. జనరల్ గా నిన్న మన 40 నిమిషాల క్లాసులు నడిచినాయి, మీరు 1 గంట 4 నిమిషాలు తీసుకున్నారు ఎగ్జాక్ట్లీ గా నేను చూసాను. సో మొత్తం మీద ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ సూపర్, కరెక్ట్ ప్రెజెంటేషన్ ఉంది సార్. థ్యాంక్ యూ, కీప్ ఇట్ అప్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీశైలం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఎవరన్నా పార్టిసిపెంట్స్ మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైస్ చేయండి. అనుష మేడం, మీరు హ్యాండ్ రైస్ చేస్తే మీకు ఉంటే తీసుకోండి, ఎందుకంటే టైం 8:15 అవుతుంది. ఓకే ఓకే సార్ క్లాస్ గురించి మాత్రం అందరూ కూడా ఫీడ్బ్యాక్ గ్రూప్ లో పెట్టండి. సార్ కి ఇన్స్పైరబుల్ గా ఉంటుంది, మనకు ఒకసారి రీక్యాప్సులేషన్ చేసుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా చేయండి. ఇక సందేహాలు ఉన్న వాళ్ళండి. కృష్ణమూర్తి గారు హ్యాండ్ రైజ్ చేశారు, ఇస్తున్నాను సార్. కృష్ణమూర్తి గారు మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేయండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. చాలా బాగా ప్రెజెంటేషన్ బాగా చేసింది సార్. తర్వాత వాయిస్ సార్ ది వాయిస్ మాడ్యులేషన్ కూడా బాగా ఉంది సార్. ఈ స్పీచ్ స్టేజ్ మీద మాట్లాడడానికి ఏ విధమైన టిప్స్, ఆ టిప్స్ అన్ని కూడా చాలా బాగా చెప్పింది సార్. సార్ కు చాలా థ్యాంక్స్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ దయచేసి పార్టిసిపెంట్స్ అందరు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చే సమయంలో అట్లీస్ట్ ఆ సమయంలో అయినా కానీ మీ యొక్క వీడియో ఆన్ చేసుకుంటే వీఆర్ వెరీ హ్యాపీ సార్. నెక్స్ట్ వీరారెడ్డి గారు. మీరు వీడియో ఆన్ చేసుకోవాలి సార్ దయచేసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ సార్.
ఎస్పెషల్లీ స్పీకర్ సారు చాలా అతను మాతృభాష అయిన ఉర్దూ అయినప్పుడు కూడా చాలా స్పష్టమైన తెలుగు పదాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అవి ఒక్కొక్కసారి మేము కూడా మదర్ టంగ్ తెలుగు అయినప్పుడు కరెక్ట్ మాట్లాడలేనటువంటి వర్డ్ కూడా సార్ చెప్పారు. చాలా బాగుంది. ఇంకొకటి సార్ చిన్న విషయం ఏంటంటే ఆ రేస్ అనే ఒక పదం చెప్పారు సారు. అయితే మాట్లాడే టైంలో కంటెంట్ ఉన్నప్పటికీ కూడా ఎంతో ప్రిపరేషన్ అయినప్పుడు కూడా అనుకోకుండా మనకు తెలియకుండా ఓవర్ స్పీడ్ వెళ్తుంటాం సార్. అంటే ఆ ఎదుటి వాళ్ళు పార్టిసిపెంట్ అర్థం చేసుకుంటున్నారా లేదా అనే విషయాన్ని గ్రహించకుండా స్పీడ్కి వెళ్తుంటాం. అంటే చెప్పాల్సిన కంటే ఎక్కువ స్పీడ్ గా చెప్తుంటాము. దాన్ని తగ్గించుకోవాలంటే ఏమన్నా మార్గాలు ఉన్నాయా? ఒక చిన్న పాయింట్ గా చెప్పగలుగుతారని నా క్వశ్చన్ సార్. వెరీ నైస్ డౌట్ సార్, మంచిది. అయితే సార్ ఒకటే సార్, కంటెంట్ ను మీకు మంచిగా రావాలి సార్. వింటున్నారా సార్? కంటెంట్ ను మీరు మంచిగా ప్రిపేర్ అవ్వగలిగితే, కంటెంట్ మీద మీకు గ్రిప్ వస్తే మీకు ఈజీగా ఫ్లెక్సిబుల్ గా దాన్ని మనం ప్రజెంట్ చేయగలుగుతారు. మన కంటెంట్ మీద అంటే అప్పటికప్పుడే ప్రిపేర్ అయ్యి కదా, అప్పటికప్పుడే వచ్చేసి అది ఆధారబాధగా చెప్పడం వల్ల స్పీడ్ గా అవుతాము. ఇంకోటి ఏంటంటే వీలైతే ఎప్పుడు ప్రారంభించే ముందు ఒక లాంగ్ బ్రీత్ తీసుకోండి, కూల్ అవ్వండి. వీలైతే మీ దగ్గర వాటర్ ఉంటే వాటర్ తాగండి, కొద్దిగా ఎక్కువ తాగండి, ఒక 2 సిప్లు అలా తాగేసి స్టార్ట్ చేయండి. కూల్ గా మీరు ముందుకు వెళ్తారు. మెయిన్ గా కంటెంట్ గ్రిప్ కావాలండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఆ 7% ఓన్లీ మీరు బాగా చెప్పగలిగితే మీకు రావాలి. అది కంటెంట్ లోపం వల్లనే అన్ని మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ముందు తొందరగా చెప్పడము, ఇది ఆధారబాధ అవ్వడం అవుతుంది. కాబట్టి కంటెంట్ గ్రిప్ సంపాదించుకోండి. చక్కగా ప్రారంభించే ముందు కొద్దిగా వాటర్ తీసుకోండి, లాంగ్ బ్రీత్ తీసుకొని కూల్ గా, దిస్ ఈజ్ మై పాజిటివ్ ఛాలెంజ్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ పాజిటివ్ ప్రెజెంటేషన్, ఎఫెక్టివ్ దాన్ హిమ్ దాన్ హర్ అని మీకు మీరే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చుకోండి. సెల్ఫ్ కాన్ఫిడెంట్ సంపాదించుకోండి. డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు గివ్ ఏ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ నైస్ క్వశ్చన్. మాట్లాడతారా సార్? వీరారెడ్డి గారు, మీరు వీడియో అసైన్మెంట్ చేసి ఉంటే మీరు మాట్లాడే స్పీడ్ మొత్తము ఒకే తీరుగా అట్లా వేగంగా ఉంటుందా, లేక మధ్యలో అలా మారుతుంది అంటున్నారా? సార్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నేను మళ్ళీ విన్నాను సార్. అప్పుడు ఓకే సార్, ఎందుకంటే అప్పుడు నేను ఒక్కనే ఉంటున్నా, నా ఎదురుగా మిర్రరే ఉంటుంది కనుక నాకు పెద్ద భయము అనేది ఆధారబంధం లేదు కనుక నాకు కావాల్సిన టైంలో మాట్లాడుతున్నాను సార్. వినబడుతుందా సార్? అయితే నేను ఆ వీడియో ఏవైతే అప్లోడ్ చేశానో అవి నేను మిర్రర్ ముందు చేశా కనుక నేను చాలా కూల్గా ఎంత టైంలో మాట్లాడో అంతే టైంలోనే స్పష్టంగా నేను చెప్పే వర్డ్స్ క్లియర్ గా ఉంటున్నాయి. నాది నాకు సొంపుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నేను ఒక్కొక్కసారి 15th ఆగస్ట్ కానీ 26 జనవరిలో చాలా పార్టిసిపేషన్ లో చేశాను. అయితే అక్కడ నేను దాంతో పాటు నా వాయిస్ రికార్డు చేశాను సార్. అయితే నేను ఇంటికి వచ్చి చూసుకుంటే నేను చెప్పవలసిన దానికంటే ఎక్కువ స్పీడ్ చెప్పాను. అది నాకు ఒకసారి కొన్ని పదాలు నాకే కొంచెం ఇబ్బందికరంగా అనిపించాయి. మరి నాకే ఇలా ఉంటే ఎదుటి వాళ్ళకి ఎలా అర్థమైందని కొంచెం నాకు బాధ అనిపించింది సార్. అది ఓవర్కమ్ చేయాలంటే ఏమిటి అనేది నేను అడిగాను సార్. అది సార్ ఇప్పుడు సార్ చెప్పారు, అది మీరు కంపల్సరీ ఓవర్కమ్ అవుతుంది. ఆ ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేయండి. ఇంకా నేను చెప్పలేను అనేటువంటిది ఆ ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ తీసేయండి. మీరు ఆల్రెడీ కాంటెంట్ ప్రిపేర్ అవుతారు కాబట్టి సార్ చెప్పినట్టు మీరు ఓవర్కమ్ అవుతారు సార్ ఈజీగా. సో ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంకా మీకు అవసరం లేదు. సార్ చిన్న అడిషన్ సార్. ఇక్కడ వీరారెడ్డి గారు, మనం ఎక్కడైనా కానీ సపోజ్ ఒక పబ్లిక్ స్పీకింగ్ లో పోయేటప్పుడు బిఫోరే మనం ప్రిపేర్ చేసుకొని పోతాం. ఏదైనా కానీ ఒక 1/2 అవరా 1 అవరా లేకుంటే ఒక రోజు ప్రిపేర్ అవుతాం ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో. కానీ మీరు ఇంతకుముందు చెప్పినటువంటి 26 జనవరి కానీ 15th ఆగస్ట్ కానీ లేకుంటే ఏదో చిన్న ఫంక్షన్ కానీ అక్కడ ఏం ఆలోచిస్తామంటే మనకు అన్ని తెలిసిన విషయాలే కదా, నేను చెప్పలేకపోతానా అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోని ఉంటాం. అక్కడ నేను చెప్పగలుగుతాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోని మనం వెళ్ళిన తర్వాత ఆ సమయంలో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం చెప్పాలనే విషయాన్ని గుర్తురాదు అక్కడ. సో బిఫోరే కనుక మన కంటెంట్ ప్రిపేర్ చేసుకొని ఏదైతే మనం చెప్పాలనుకుంటున్నామో ఆ విషయాన్ని 1-2 సార్లు, అది చిన్న సభ కావచ్చు, పెద్ద సభ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని కంట్రోల్ చేసుకుంటే కనుక మన కంటెంట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అదొక టిప్పు. దాని తర్వాత దీంతో పాటు ప్రతి ఒక్క పబ్లిక్ స్పీకర్ కూడా ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి అలవాటు ఏంటంటే సార్, ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసి ఒక గంట సేపు లేకుంటే 1/2 hour మీ ఓపిక ఉన్నంత సేపు మెడిటేషన్ ఈజ్ ద మెయిన్. దాంతో పాటు మీ యొక్క టోన్ లో మాడ్యులేషన్ పెరగాలి
అని అంటే ఖచ్చితంగా ప్రాణాయామం చేయాలండి. ప్రాణాయామం, దెన్ నెక్స్ట్ మెడిటేషన్ అంటే మనం కంట్రోల్ చేసుకునే విధానాన్ని మనం మెడిటేషన్, దాన్ని ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అనేది అక్కడ నేర్పుతుంది. మీ మాడ్యులేషన్ యొక్క వాయిస్ యొక్క మాడ్యులేషన్ ప్రాణాయామంలో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తీసుకునేటప్పుడు ఒక 5-6 మెథడ్స్ ఉంటాయి. దాంట్లో ఆ మెథడ్స్ కనుక మీరు యూజ్ చేసుకుంటే మీకు ఈ యొక్క థ్రోట్ నొప్పి లేవకుండా ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ వదిలిపెట్టాలి బాడీని అనేటువంటిది ఈజీగా అక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఆ స్పీడ్నెస్ తగ్గించుకోవాలంటే మెడిటేషన్, వాయిస్ మాడ్యులేషన్ పెంచుకోవాలంటే ప్రాణాయామం. ఈ 2 కనుక చేసినట్లయితే అద్భుతంగా మీరు రాణించగలుగుతారండి. సో దిస్ ఇస్ అ స్మాల్ అడ్వైస్. మనకు టైం చాలా అయింది. ఒక్కరు నెక్స్ట్ ఒకటి మళ్ళీ వేరేది ఉన్నా సార్. ఒక పార్టిసిపెంట్ ఉన్నారు, వాళ్ళ సార్కి ఇచ్చేసి చేశాను. ఆకుల శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీనివాస్ గారు. సార్ సారీ సార్, చాలా సింపుల్ లాంగ్వేజ్ లో అందరికి అర్థమయ్యేటట్టు క్లుప్తంగా చెప్పారు సార్. మీ వింటుంటే వినాలనిపించింది. అయితే మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు ఓవరాల్ ఎక్స్ప్రెషన్ లో స్మైల్ గురించి చెప్పారు. ఆ స్మైల్ మనం కొంచెం చెప్పగానే స్మైల్ తగ్గిపోతుంది. అది చాలా సేపు ఉండాలంటే ఏం చేయాలి సార్? ఇది స్పీకర్స్ అందరికి ప్రాబ్లం అండి. ఎవరో అంటే ఫేస్ లో మంచి గ్లామర్ అయి ఉండి నవ్వగలిగితే అది గాడ్ గిఫ్ట్ అన్నమాట. నాలాంటి వాళ్ళకి రాదు అది. అదేంటంటే ఆటోమేటికల్లీ డే బై డే మనకు వస్తుందండి, తెలుస్తుంది. అంటే ఇప్పుడు నడక నేర్చుకునే వ్యక్తి ఒకసారి పడటము, లేకపోతే సరిగ్గా నడవడం, మళ్ళీ పడతాడు, మళ్ళీ సరిగ్గా పరిగెడతాడు. అలాగే చెబుతూ ఉన్నప్పుడు మనలో టాలెంట్ అనేది పెరుగుతుంది. మనకు తెలియకుండానే ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు పార్టిసిపెంట్ క్వశ్చన్ అడగాలి, ఎప్పుడు మనకు చిన్న స్మైల్ ఇవ్వాలి. అలాగంటే కొన్ని సీరియస్ ఇష్యూస్ కూడా, ఇప్పుడు ఫలానా వాళ్ళు చనిపోయారట అంటే నవ్వుతూ చెప్పలేమండి కదా. అంటే సెషన్ అంతా కూడా మనం ఎలా ఉండాలి అంటే సందర్భాన్ని బట్టి కొద్దిగా ఫీలింగ్ అనేది, నేను డామినేట్ చేయట్లేదండి మిమ్మల్ని, వినండి, సరిగ్గా వినండి, ఉపయోగపడుతుంది ఇది అన్నట్టు చిన్న స్మైల్ ఇస్తే అది వినబుద్ధి అవుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే కాలంలో ఎవరికి వినరండి. ప్రతి వాడు ఎవరికి గొప్ప. కేవలం బెగ్గర్ కూడా ఏమనుకుంటాడంటే నాకు రెస్పెక్ట్ కావాలనుకుంటాడు. క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్, సీనియర్స్ అయినా అందరూ కూడా షుడ్ డెఫినెట్లీ మన రెస్పెక్ట్ అడుగుతారు. కాబట్టి ఆ రెస్పెక్ట్ ఎలా చూపించాలి? స్మైల్ ద్వారానే. మైండ్ లో పెట్టుకోవాలంటే నేను ఎటు తిరిగి నేను స్మైల్ ఫేస్ తోనే ఉంటాను అని ఫిక్స్ అవ్వాలి. నాలో లోపం ఏంటి అని సరిగ్గా చెప్తున్నాను కానీ సరిగ్గా డెలివర్ చేస్తున్న ఎఫెక్టివ్ గా ఉంది, కానీ ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ లో స్మైల్ లేదు అని మైండ్ లో పెట్టుకోండి. మీరు అనుకోండి, తెలియకుండానే అప్పుడప్పుడు నవ్వడము కదా, నవ్వించడము చేస్తారు. మిలమిల్లిగా మీలో ఆ క్వాలిటీ పెరుగుతుంది. పర్ఫెక్షన్ రావాలండి దానికి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో శ్రీశైలం సార్, షల్ ఐ క్లోజ్ దిస్? అది సార్ ఇప్పుడు చెప్పినట్టు ఒకటే సార్, మనం పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు హ్యాపీగా ఉండగలుగుతాం, హ్యాపీగా ఉన్నప్పుడు చీర్ఫుల్ గా చెప్పగలుగుతాం. సో అది ఒకటి దానికి ఉన్నటువంటి సూత్రం అంతే. మనం కాన్ఫిడెంట్ గా పోతున్నప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతుంటాం, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామో అప్పుడు టెన్షన్ కనిపిస్తుంది. సో అది పర్ఫెక్షన్ వల్ల వచ్చేస్తుంది మన కాంటెంట్ బాగా ఉండి వెళ్తున్నప్పుడు. ఓకే సార్, ఇట్ ఈస్ టైమ్ టు క్లోజ్, వెరీ టైం. యా సార్. సో థ్యాంక్ యూ సార్. ఒక చిరునవ్వుతోని ఎంత దాన్నైనా కానీ విజయాన్ని సాధించవచ్చండి. ఆ చిరునవ్వు కనుక మన ఫేస్ మీద కనుకున్నట్లయితే వేల మంది ఉండేయండి, లక్షల మంది ఉండేయండి, మనం చెప్పేటువంటి సభ అద్భుతంగా రాణించుకుంటూ అందరిలో ఒక మంచి మన్నలను పొందుకుంటూ ఉంటామండి. సో ఈ రోజు జరిగినటువంటి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ని మీ యొక్క పబ్లిక్ స్పీకింగ్ లలో ఉపయోగించుకుంటూ మీరు కూడా ఒక అద్భుతమైన స్పీకర్ గా అభివృద్ధి చెందుతారనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక కోరికతోని ఈ రోజు చెప్పినటువంటి సాజిద్ గారికి మళ్ళొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతసేపు మా యొక్క గంటన్నర సేపు మా యొక్క మమ్మల్ని మన్నించి ఓపికగా మాతో పాటు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాతోని వెచ్చించినటువంటి ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కి కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, రేపు మరి ఒక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తామనేటువంటి ప్రామిస్ చేసుకుంటూ ఇంతటితో ఈ రోజు ప్రోగ్రామ్ ముగిస్తున్నానండి. సో థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. 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 జై హింద్.
జై భారత్ జై హింద్, వందే జై మాతరం. భారత్, జై వందే భారత్ మాతరం. వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం.